నమస్తే, వెల్కమ్ టు 28th ఎపిసోడ్ ఆఫ్ గ్లోబల్ రౌండప్. వారంలో జరిగిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తాంశాలకు సంబంధించి భారతీయ దృక్కోణంలో విశ్లేషించుకునే చర్చా కార్యక్రమమే ఈ గ్లోబల్ రౌండప్. ఇవాల్టి మన గ్లోబల్ రౌండప్లో వార్తాంశాలపై విశ్లేషించడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సార్. రైట్, ఈ వారం చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కనబడుతూ ఉన్నాయి. దాంట్లో ముందుగా మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రతి వారం పాజిటివ్ న్యూస్తో మనం చర్చను స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ వారం కూడా మనం పాజిటివ్ న్యూస్ తోటే స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ పాజిటివ్ థింగ్ కనబడుతుంది, మన భారత రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ ఇప్పుడు జీసాట్ 7C శాటిలైట్కి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ప్రత్యేకంగా ఒక శాటిలైట్ ప్రయోగం అతి త్వరలో జరగబోతోంది. ఇది నిజంగా చాలా గొప్ప వార్తగా మనం చూడాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఇది ఎప్పుడో జరగాల్సింది, లేట్ అవుతూ వచ్చినా అట్లీస్ట్ ఈ రోజైనా సరే మనం ఆ నిర్ణయం తీసుకోవడం ఎటువంటి పరిణామం, దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి అంటే ఆయా దేశాలు వాళ్ళ స్వంతగా రక్షణ దళాలకు సంబంధించి శాటిలైట్ ప్రయోగాలు చేయడం మనం అభివృద్ధి చెందిన దేశాలను చూసాం. సో భారత్ ఈ ఘనతను కూడా సాధించబోతోంది అతి త్వరలో అనుకోవచ్చా? సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు క్లౌడ్లో కానీ ఇతరత్ర ఇంటర్నెట్ నుంచి కానీ మనం కమ్యూనికేషన్స్ వాడుకున్నామంటే అవేమవుతుందంటే దాన్ని ఎవరైనా దాన్ని హ్యాక్ చేయొచ్చు, దాన్ని స్నూప్ చేయొచ్చు, ఏం చేస్తున్నారో వాళ్ళు కనిపెట్టచ్చు, ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మీరు మీతో మాట్లాడుకున్నప్పుడు పబ్లిక్ నెట్వర్క్స్ కాకుండా మీకు సపరేట్ ప్రోటోకాల్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు రేడియో ఫ్రీక్వెన్సీలు కూడా ఉన్నాయి. ఇదివరకు ఏంటి, రేడియో ఫ్రీక్వెన్సీలో మాట్లాడుకునేవాళ్ళు. రేడియో ఫ్రీక్వెన్సీలు, తర్వాత మనకు టెలిగ్రామ్స్ లాంటివి, మన ఏమంటారు, మన మోర్స్ కోడ్ ఇట్లాంటివి వాడేవాళ్ళు. అప్పుడు దాన్ని కూడా హ్యాక్ చేయగలిగిన టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు సెక్యూర్డ్ కాదు. అది ఇప్పుడు ఏమవుతుందంటే శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మీ ఎక్విప్మెంట్ మాట్లాడేది మాత్రమే ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటివి చేస్తున్నారు వాళ్ళు. అందుకనే ఈ జీసాట్ 7C ఏదైతే డిఫెన్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఇచ్చిందో ఇది సిగ్నిఫికెన్స్ అదనమాట. అంటే మీకు మోస్ట్ సెక్యూర్డ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఎవరూ మిమ్మల్ని హ్యాక్ చేయకుండా మీలో మీరు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వాళ్ళ గ్రౌండ్ రెడార్తో మాట్లాడాలి, లేదా గ్రౌండ్ రెడార్ కమ్యూనికేషన్ అంటే మనుషులే మాట్లాడక్కర్లేదు, ఇవి టెక్నాలజీ కాబట్టి కమ్యూనికేట్ అవుతుంటుంది. సపోజ్ మనకు S-400తో కమ్యూనికేట్ చేయాలి, S-400 ఇంకెవరికైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఒక రెడార్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఒక మిసైల్కి ఇవ్వాలి, ఒక డ్రోన్కి ఇవ్వాలి, వీటన్నిటి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడాను ఇప్పుడు వాళ్ళు పెట్టిన కోడింగ్ దీని ప్రకారం మనం వేరే వేరే శాటిలైట్స్ వాడుకుంటున్నాం. మన దగ్గర అంత టెక్నాలజీ లేనప్పుడు ఇంటర్నేషనల్ శాటిలైట్స్ కూడా మనం వాడుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా మన శాటిలైట్ తోటి మనమే దాన్ని పర్ఫెక్ట్గా సెక్యూర్డ్ అని ఎవ్వడూ లోపలికి రాకుండా, ఎవరికి అర్థం కాకుండా మనమే ఈ కమ్యూనికేషన్స్ చేసుకోగలిగితే కనుక శత్రువు మనం ఏం చేస్తున్నాడో కనిపెట్టలేడు. కరెక్ట్. అందుకని ఇది చాలా కీలకమైనది. మనకు పాకిస్తాన్ పరిస్థితి చూద్దాం. పాకిస్తాన్కి శాటిలైట్ లేదు, వాడు శాటిలైట్ అంతా కూడా చైనీస్ శాటిలైట్ వాడుకోవాలి. చైనీస్ శాటిలైట్ వాడుకుంటున్నప్పుడు చైనా ఏ రోజు ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పలేము. ఈరోజు వాడు మిత్రుడే, వాడికి అన్నీ చేస్తున్నాడు. నిజంగా యుద్ధం అంటూ వస్తే చైనా వాడు వెనకాల నిలబడుతుందా? పెద్ద ప్రశ్న. 65లో కానీ 71లో కానీ వాడు వెనకాల రాలేదు. 62లో యుద్ధంలో భారతదేశాన్ని ఓడించినటువంటి చైనా 3 సంవత్సరాల్లో మళ్ళీ పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం వస్తే పాకిస్తాన్ చైనా మాకు సపోర్ట్ వస్తుంది అనుకుని దిగారు వాళ్ళు రాలేదు అప్పుడు. అలాగే 71లో కూడాను వాళ్ళు భారతదేశం మీద కార్గిల్ యుద్ధం టైంలో కూడా రాలేదు వాళ్ళు. అందుకని మనం నిజంగా క్రూషియల్ టైంలో చైనా వాళ్ళకి మద్దతుగా వస్తుందా లేదా అని ప్రెడిక్ట్ చేయలేరు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయగలరు? భారతదేశం చైనాని బెదిరించింది అనుకుందాం కాసేపు, మీరు కనుక ఏ శాటిలైట్ తోటో మీరు వాడికి ప్రోటోకాల్స్ ఇస్తున్నారో ఆ శాటిలైట్ మేము ఛేదిస్తాము, మా దగ్గర యాంటీ శాటిలైట్ టెక్నాలజీ ఉన్నది అని మనం బెదిరిస్తే కనుక ఏమవుతుంది? చైనా వాడికి సపోర్ట్ చేయకపోవచ్చు. అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే మీకు మొత్తం ఈ ప్రోటోకాల్స్ ఉండాలి కదా. కరెక్ట్. కాబట్టి అది చాలా అన్సెక్యూర్డ్ అనమాట. మనది చాలా సెక్యూర్డ్. ఇప్పుడు కూడా కొంత ఇన్సెక్యూరిటీ ఉన్నది మనకు. ఫర్ ఇన్స్టెన్స్ మనం పంపించిన కొన్ని శాటిలైట్స్లో సివిలియన్ పర్పసెస్కి వాడుకుంటున్నాము, డిఫెన్స్ కూడా వాడుకుంటున్నాము, రెండింటికి కలిపి వాడుకుంటున్నాము. దీంట్లో ఎవడైనా లీక్ చేయొచ్చు. అంటే సరే మిలిటరీలోనే మనకు గూఢాచారులు ఉండి లీక్ చేస్తే అది వేరే విషయం. అది కానీ అక్కడ మనకు ప్రోటోకాల్స్ దగ్గర నుంచి మనకు మొత్తం దాన్ని ట్రాకింగ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అన్నీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఓకే, నాకు అది చాలా లోవెస్ట్ రిస్క్ అది.
హయ్యర్ రిస్క్ మనకి ఎక్కడ ఉందంటే సివిలియన్ దాంట్లో మిక్స్ అయ్యి మనం చేస్తే మనకు ప్రాబ్లం ఉంటుంది. అందుకని జీసాట్ 7C అన్న టెక్నాలజీ వీడు పంపించడం అన్నది ఫ్యూచరిస్టిక్గా మన డిఫెన్స్ దాని ఏమంటారంటే ఎక్స్క్లూజివిటీ, అలాగే డిఫెన్స్ ఇండిపెండెన్స్, మన సెక్యూరిటీ కోసము, మన ఇండిపెండెన్స్ కోసము చాలా కీలకమైన పాత్ర ఇది పోషించబోతోంది. రైట్, మరొక పాజిటివ్ కాదు, ఇది చాలా చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా మనం చూడాలి. ఇజ్రాయెల్ హెరాన్ డ్రోన్ టెక్నాలజీ ఈరోజు భారత సరిహద్దుల్లో కూడా మనం డిప్లాయ్ చేసుకుంటున్నాం. సీరియస్లీ ఈ డ్రోన్ టెక్నాలజీ విషయంలో మీరు చాలా సందర్భాల్లో ఈ గ్లోబల్ రౌండప్లోనే మీరు చెప్తూ వస్తూ ఉన్నారు, డ్రోన్ టెక్నాలజీలో చైనా చాలా పవర్ఫుల్గా కనబడుతోంది, దాన్ని మనం ఎలా అధిగమిస్తాము అనే విషయంలో మీరు అనేక సార్లు మీరు చర్చల్లో చెప్పారు. అఫ్ కోర్స్ చైనీస్ డ్రోన్ టెక్నాలజీ ఈవెన్ పాకిస్తాన్కి కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు హెరాన్ డ్రోన్ టెక్నాలజీ అంటే ఏంటిది? ఇజ్రాయెల్ నుంచి మనం తీసుకున్న ఈ టెక్నాలజీ చైనాను నిలువరించడానికి లేదా దాన్ని అధిగమించే స్థాయికి మనల్ని నిలుపుతుంది అనుకోవచ్చా? కరెక్ట్. ఈ హెరాన్ ఏదైతే డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కెపాసిటీ చైనాలో ఉన్న ఏ డ్రోన్ కెపాసిటీ కంటే దేనితో కంపేర్ చేసినా కానీ అంతకంటే చాలా ఎక్కువ ఇది. ఓకే, కెపాసిటీ అంటే మనకు ఎంత ఎత్తులో వెళ్ళగలదు అది. ఫర్ ఇన్స్టెన్స్ S-400 ఉందంటే దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ కంటే మీరు దూరంలో మీరు వెళ్ళగలిగితే మీ కెమెరా కెపాసిటీ ఎంత, టెరెన్ ఎంత రీడ్ చేయగలదు, దాంట్లో ఇమేజింగ్ ఎలా అంత పర్ఫెక్ట్గా చేయగలదు, అది దాని వైబ్రేషన్స్ లేకుండా ఎలా చేయగలదు, ఇవన్నీ దర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ మ్యాటర్ అనమాట. వాటిలో హెరాన్ అన్నటువంటి ఏదైతే మనకు ఇది ఇచ్చారో, మన డ్రోన్ ఇచ్చారో వాళ్ళు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, UAV, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, దాని పేరు యాక్చువల్గా దాన్ని మనం డ్రోన్స్ అని పిలుస్తుంటాం. ఆఫ్ కోర్స్, యా. సో ఇది మనకు రావడం వల్ల ఒక పెద్ద గేమ్ చేంజర్ ఇది. ఓకే, చైనా టెరిటరీలోకి మనం ప్రవేశించకుండా మన భూభాగంలో నుంచే వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం పసిగట్టచ్చు. శాటిలైట్లో చూసేది ఒకటి, బట్ డ్రోన్ టెక్నాలజీ వెళ్తే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నా కూడా మనం వీ కెన్ పిన్ పాయింట్ అండ్ ఫైండ్ అవుట్. మబ్బు కింద ఆకాశంలో మబ్బుల కింద వెళ్ళి కనుక్కోగలిగిన కెపాసిటీ, ప్లస్ మల్టిపుల్ పేలోడ్స్. అంటే ఒకటి సర్వేలెన్స్ ఒకటే కాదు, ఏమైనా డెలివరీ చేయాలంటే సపోజ్ మిసైల్స్ డెలివరీ చేయాలి, బాంబ్ డెలివరీ చేయాలి, పేలోడ్ డెలివరీ చేయాలి, లేదా ఏదైనా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ డెలివరీ చేయాలి. మనం సెన్సర్స్ అని ఉంటాయి, సెన్సర్స్ని వాళ్ళ టెరిటరీలో వేసి వస్తాం వాళ్ళకి తెలియకుండా. ఏదో రవాయిన్లో వాళ్ళు మనుషులు కూడా దిగలేనటువంటి ప్రాంతంలో మనం ఒకటి సెన్సర్ వేసి వచ్చామంటే అది సెన్సర్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఏమైనా మెటల్ తిరుగుతుందా కనుక్కోగలదు. ఇటువంటి టెక్నాలజీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇది డ్రోన్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. అక్కడంతా వెళ్ళి మనం బార్డర్ ఏరియాస్ అన్నీ కూడాను మనకు పటిష్టమైన ఇన్ఫర్మేషన్ రావడానికి, మనం కౌంటర్ అటాక్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. సైమల్టేనియస్గా ఒక ఆల్మోస్ట్ ఒక 8-10 టార్గెట్స్ని ఎంగేజ్ కూడా చేయగలదు. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది మనం తెచ్చుకున్నాము. మనకు తరచూ వీక్నెస్ అన్నది మనకు డ్రోన్స్లోనే వీక్నెస్ మనకు ఉన్నది. కరెక్ట్. అది మనం చూసాము ఎప్పుడు పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద డ్రోన్ అటాక్ ఏదైతే జరిగిందో, మొన్న జమ్మూ ఎయిర్ బేస్ మీద జరిగింది. పఠాన్కోట్లో అంటే పంజాబ్ ఏరియాలో కూడా వాళ్ళు డ్రగ్స్, తర్వాత ఇవన్నీ ఆయుధాలు కూడా వేశారు. ఇవన్నీ రావడంతో మనం దాన్ని అర్జెంటుగా దాన్ని సీరియస్గా తీసుకున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ జనరల్ ఆటోమెక్స్ అని కంపెనీని వెళ్ళి ఆయన కలవడం కూడా జరిగింది మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు. సో చాలా సీరియస్గా తీసుకుంది భారత ప్రభుత్వం. DRDOలో కూడా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్కి సంబంధించి ఒక డివిజన్ క్రియేట్ చేశారు. సపరేట్ మన ఎయిర్ ఫోర్స్కి వేరే, నేవీకి వేరే, ఆర్మీకి వేరే, అలాగే మన పారామిలిటరీ ఫోర్సెస్కి, మన రాష్ట్రీయ రైఫల్స్ కావచ్చు, BSF కావచ్చు, లేదా సశస్త్ర సీమా బల్ కావచ్చు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకు కూడా మనం సపరేట్గా వాళ్ళకు ఈవెన్ హైదరాబాద్ DRDO ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీస్ కూడా చాలా వరకు, ఈవెన్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ చాలా వచ్చాయి డ్రోన్ టెక్నాలజీలో ఇస్తున్నారండి. కరెక్ట్, హైదరాబాద్ బేస్డ్ కూడా చాలా ఉన్నాయి. ఇండిజీనియస్ టెక్నాలజీ అనేది అంటున్నారు వాళ్ళు కూడా, మన వాళ్ళు కూడా దాని ముందుకు వస్తున్నారు. అంటే కొద్దిగా మనం లేట్గా మేల్కున్నాము. చైనా మనకంటే చాలా ముందర వెళ్ళిపోయింది. అది కనీసం ఒక 2 జనరేషన్స్ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ మనకు ఎక్కువ కాలం పట్టదు ఇవన్నీ క్యాచప్ చేయడానికి. ఎందుకంటే మిసైల్ టెక్నాలజీలో ఫర్ ఇన్స్టెన్స్ క్రూజ్ మిసైల్స్, ఈ పెద్ద మిసైల్స్కి వచ్చేసరికి చైనా కంటే చాలా ముందస్తులో ఉన్నాం మనం. మనకున్న టెక్నాలజీ, మనకున్న నావిగేషన్ అంతా ఇండిజినస్. మన మీద ఆంక్షలు విధించిన తర్వాత మనం చాలా ముందుకు వెళ్ళగలిగినాం. కానీ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి మనకు ఆంక్షలు లేవు. మిత్రులు మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమెరికా సాయం చేస్తున్నది, ఇజ్రాయెల్ కూడా సాయం చేస్తున్నది, రష్యా సరే కొద్దిగా వెనకంచాలో ఉన్నది. అది టర్కీ ఏమైనా చేస్తే మనకు చేసి ఉండొచ్చు, కానీ టర్కీ భారత వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మనం టర్కీ దగ్గరికి వెళ్ళలేదు.
ప్రస్తుతానికి మన ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో చైనాకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం బ్రిడ్జ్ చేసేటువంటి యత్నంలో మనం ఉన్నాం. ఓకే, రైట్. ఇజ్రాయిల్, నిజంగా ఇజ్రాయిల్ మనకు ఎప్పటికీ కూడా నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు అని అనడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. అఫ్కోర్స్ ఇజ్రాయిల్కి సంబంధించి కూడా ఒక పాజిటివ్ న్యూస్ మనకు కనబడుతోంది. ఇజ్రాయిల్ జార్డాన్ మధ్య హిస్టారిక్ డీల్ జరిగిన నేపథ్యం మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ ఒక చరిత్రాత్మకమైన ఒప్పందం యుఏఈ మధ్యవర్తిత్వంతో ఇది జరిగింది. అఫ్కోర్స్ మీరు లాస్ట్ టైం కూడా గ్లోబల్ రౌండప్లో చెప్తూ ఉన్నారు, అబ్రహామిక్ అకార్డ్స్ అని ట్రంప్ హయాంలో ఏదైతే తీసుకొచ్చారో అబ్రహామిక్ రిలీజియన్స్ ఎక్కువగా ఉన్న దేశాల మధ్య సఖ్యత అనేది ఈరోజు ఒప్పందాల రూపంలో చాలా స్పష్టంగా కనబడుతోంది. అండ్ జార్డాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న స్థితి నుంచి ఈరోజుగా పూర్తిగా మిత్ర దేశాలుగా మారుతున్నాయి అని అనుకోవచ్చా? అంటే ఈరోజు మనం ఈ ఒప్పందాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒప్పందంలో ఏ అంశాలు కీలకంగా కనబడుతున్నాయి? అంటే వాళ్ళ ఇద్దరికి మధ్యలో దౌత్యపరంగా ఒకరినొకరు రికగ్నైజ్ చేశారు. చాలా కాలంగా కొన్ని దశాబ్దాలు అంటే ఆల్మోస్ట్ 60s జరిగినటువంటి యుద్ధాల తర్వాత, అదే ఆ 6 days వార్ దాని తర్వాత జార్డన్ రికగ్నైజ్ చేసింది, జార్డన్ని ఇజ్రాయెల్ కూడా రికగ్నైజ్ చేయడంతో వాళ్ళిద్దరి మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి. శత్రుత్వం లేదు, అంటే అఫీషియల్గా శత్రుత్వం లేదు. కానీ జార్డన్ పరిస్థితి ఏంటంటే ఇజ్రాయెల్కి చాలా దగ్గరగా వెళ్తే కనుక సౌదీ అరేబియా దగ్గర నుంచి ఖతారు, యుఏఈ, బహ్రెయిను, మిగతా కువైట్, ఇతరత్ర ముస్లిం దేశాలన్నీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉండొచ్చేమో అన్న భయంతో, అలాగే వాళ్ళల్లో అంటే జార్డన్లో చాలా ఎక్కువ శాతం ప్యాలెస్టీనియన్స్ ఉండడం వల్ల, ప్యాలెస్టీనియన్ విస్థాపితులైన వాళ్ళు అక్కడ వచ్చి సెటిల్ అవ్వడం వల్ల ఇజ్రాయెల్కి వీళ్ళు దగ్గరగా వెళ్తే కనుక వాళ్ళ నుంచి రెసిస్టెన్స్ వస్తుందేమన్న భయంతో, చాలా ఇతరత్ర కారణాల వల్ల జార్డన్ ప్రభుత్వం అన్నది తటస్థంగా ఉండింది. అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నా కానీ కూడా పెద్ద మైత్రి లేదు, అలా ఉండింది వాళ్ళిద్దరి రిలేషన్షిప్. ఇప్పుడు ఈ అకార్డ్ వల్ల ఏమైందంటే మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, వీళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఒక చాలా కీలకమైన ఒప్పందం చేయడానికి కారకులైంది అది యుఏఈ. దీంట్లో ఏం చేస్తున్నారంటే జార్డన్ అన్న దేశంలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి, పెద్ద డెజర్ట్, అది పెద్ద ఎడారి, అక్కడ నీటి ఎద్దడి చాలా ఉంది, నీళ్లు లేవు వాళ్ళ దగ్గర, ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు, ఇండస్ట్రీ కావాలంటే ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఇండస్ట్రీకి కూడా నీళ్లు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్ దగ్గర నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? సగం ఇజ్రాయెల్ డెజర్టే కదా. సరే వాళ్ళు ఏదో వాళ్ళ టెక్నాలజీతో ఏదో పొలాలు పండించుకుంటున్నారు, కానీ ఇంకో దేశానికి మొత్తం నీళ్లు సప్లై చేయగలిగిన కెపాసిటీ ఇజ్రాయెల్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మెడిటరేనియన్ సీ నుంచి వాళ్ళు పంప్ చేస్తున్నారు. మెడిటరేనియన్ సముద్రం నుంచి నీళ్ళని తీసుకొని అక్కడ డిసాలైనేషన్ ప్లాంట్ పెడుతున్నారు. ఎక్స్క్లూజివ్లీ జార్డన్ కోసం డిసాలైనేషన్ ప్లాంట్ పెట్టి దాన్ని డిసాలైనేషన్ అంటే దాంట్లో ఉన్నటువంటి ఉప్పు ఇంకేదో ఇతరత్ర పదార్థాలన్నీ తీసేసి మనిషి తాగడానికి వీలైనటువంటి పరిస్థితికి ఆ నీళ్ళని తీసుకొస్తారు. పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనం తాగవచ్చు, లేదా మన చెట్లకు వేయచ్చు, మన జంతువులకు వేయచ్చు, లేదా ఇండస్ట్రీకి వాడుకోవచ్చు. అటువంటి పరిస్థితి దాకా దాన్ని రిఫైన్ చేసి ఆ నీళ్లను జార్డన్కి ఇవ్వబోతున్నారు. ఎవరు? ఇజ్రాయెల్. ఇది వాళ్ళ సైడ్ కాంట్రాక్ట్. జార్డన్ తరపున ఏం జరుగుతోంది? జార్డన్ ఎడారి కాబట్టి వాళ్ళు మనుషులు చాలా తక్కువ, ప్రజలు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఎడారి అంతా కూడాను సోలార్ ఫార్మ్స్ పెట్టబోతున్నారు. అంటే మన సౌర్య ఏదో సిద్ధాంతంతో, సౌర్య శక్తితోటి విద్యుత్ తయారు చేసి వీళ్లకు సరఫరా చేయడం అన్నది వాళ్ళ పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. కానీ వాళ్ళకంత పెట్టుబడి పెట్టే స్తోమత లేదు వాళ్ళకు, జార్డన్కి. ఆ పెట్టుబడి ఎవరు పెడుతున్నారంటే యుఏఈ పెడుతుంది. ఓకే, యుఏఈ ఇన్వెస్ట్ చేస్తుంది, యుఏఈ కంపెనీ అక్కడ ఉండబోతోంది. వీళ్లకు నీళ్ళు వస్తాయి, ఇక్కడ వీళ్ళకు ఎలక్ట్రిసిటీ సప్లై వెళ్తుంది. సో ఇద్దరికి కూడాను బెనిఫిషియల్గా వాళ్ళు అటువంటి ఒక సిస్టమ్ పెట్టడం అనేది మనం చూస్తున్నాం. సో ఇది హిస్టారికల్ అకార్డ్ ఎందుకు అంటున్నామంటే, మళ్ళీ కూడాను ఒక సంవత్సరం క్రితం వీళ్ళిద్దరికి మధ్యలో బద్ధ వైరం ఉండి శత్రువులుగా ఉన్నటువంటి యుఏఈ అలాగే ఇజ్రాయెల్ ఈరోజు వాణిజ్యపరంగా ఇంత పురోగతి చెందుతున్నారు. ఇజ్రాయెల్ కూడా యుఏఈలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయలీస్ వాళ్ళకైనా షాపింగ్ వెళ్తేనో వాళ్ళు అక్కడ దిగితేనో వీళ్ళు లోకల్ అమిరాటీ సిటిజన్స్ ఎవరైతున్నారో వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇది పెద్ద సిగ్నిఫికెంట్ చేంజ్. థ్యాంక్స్ టు డొనాల్డ్ ట్రంప్ చేసిన అబ్రహామిక్ అకార్డ్. అంటే అబ్రహామిక్ అకార్డ్లో ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజంకి ఇజ్రాయెల్, ఇస్లాంకి యుఏఈ, తర్వాత క్రిస్టియానిటీకి అమెరికా,
ఈ 3 దేశాలు కలిసి ఒక మిత్రత్వం స్థాపించినటువంటి అకార్డ్ అది. దాని యొక్క ఫలితం ఈరోజు చూస్తున్నాం మనం. హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు యూఏఈ తటస్థంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ వెనక నుంచి వాళ్ళకి బెదిరింపు చర్యలు కూడా చేశారు. మీరు కనుక ఇలా చేస్తే మేము గాజాలో ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తామని బెదిరించడంతో వాళ్ళు తగ్గారు వాళ్ళు. ఈ అబ్రాహమిక్ అకార్డ్ అన్నది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇతరత్రా శక్తులు లేకుండా ఆ రీజనల్ కోఆపరేషన్ తోటి వాళ్ళు చాలా అద్భుతమైన ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. ఇదివరకు బయట నుంచి జోక్యం ఉంటే కానీ పనులు జరిగేవి కావు. అమెరికా ఎవరో బయట నుంచి ఒక శక్తిగా వచ్చి వీళ్ళ గొడవలన్నీ సద్దుమణుగు చేసేది, లేదా చైనా జోక్యం చేసేది, రష్యా జోక్యం చేసేది. ఇప్పుడు ఎవరూ లేకుండా వాళ్ళే సాల్వ్ చేసుకుంటున్నారు. అందుకని హిస్టారిక్ అకార్డ్ అది. గ్రేట్ సార్. సో శాంతి ఎక్కడైనా సరే ఏ రూపంలో వచ్చినా సరే దాన్ని ఆహ్వానించాలి. డెఫినెట్లీ ఇది మంచి పరిణామంగానే మనం చూడాలి. ఇంకా సార్ 2 సంవత్సరాల నుంచి మనం చైనీస్ వుహాన్ వైరస్ గురించి డిస్కస్ చేయని సందర్భం అంటూ లేదు. 2 సంవత్సరాల నుంచి మొత్తం ప్రపంచమంతా కూడా కుదేలైపోతోంది. సో మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక కొత్త వేరియంట్స్ రూపంలో దాని రూపాంతరం చెందుతూ ఆ వేరియంట్స్ మీద డిస్కషన్ జరుగుతూ మనకు వస్తోంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ అనే వేరియంట్ పైన పెద్ద చర్చ నడుస్తోంది. సౌత్ ఆఫ్రికాలో దాని మూలాలు ఉన్నాయని, లేదా మీరు ఇందాక చెప్తున్నట్టుగా యూరోప్లోనే ఎక్కడో కొన్ని ప్లేసెస్లో దాని మూలాలు కనిపించాయని. సో వాట్ ఎవర్, అన్నిటికీ మూలం వుహాన్, అది అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో బేసికలీ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరు రాకుండా అన్ని దేశాలు ఆంక్షలు విధించడం జరిగింది. బట్ వెరాజ్ ఈరోజు మనం సౌత్ ఆఫ్రికాతో క్రికెట్ ఆడడానికి కూడా వెళ్తున్నాము. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఈ ఒమిక్రాన్ గురించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? యాజ్ యూజువల్ మనకు టీఆర్పీలు కావాలి కాబట్టి ఒమిక్రాన్ మీద విపరీతంగా ఏదో అయిపోయింది, ఇక్కడ లాక్డౌన్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది అని బెదిరించేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. మీడియాలో కావచ్చు, ఇతరత్ర పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, దీని మీద విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి దిశగా ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. సత్యాసత్యాలు ఏంటి ఇంకా సైంటిస్ట్ చెప్పేంతవరకు ఆగుదాం. అంతకుముందరే మనం ఎందుకు దాని మీద జడ్జ్ చేయడం? అది కరెక్ట్. ఎవరైతే సౌత్ ఆఫ్రికాలో ఈ వేరియంట్ని కనుక్కున్నారో ఆ డాక్టర్ యొక్క కథనమే తర్వాత విందాం. లేటెస్ట్ నిన్న 2-3 రోజుల క్రితం ఆ డాక్టర్ ఇచ్చిన కథనం ప్రకారం ఇది పెద్ద అంత మేజర్ సిమ్టమ్స్ ఏం లేవు, మైల్డ్గానే ఉన్నాయి సిమ్టమ్స్, ఇది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది అని ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు దాకా అఫీషియల్గా, అంటే బహుశా ఇప్పుడు రేపు పొద్దున్న స్టాటిస్టిక్స్ వస్తే ఏంటో మనకు తెలియదు, ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం ఈ ఒమిక్రాన్ వల్ల ఒకడే ఒక వ్యక్తి చనిపోయాడని మనకు తెలిసింది. అఫీషియల్ డెత్ లింక్డ్ టు ఒమిక్రాన్. అంటే కరోనా వల్ల చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ వలన చనిపోయిన వ్యక్తి ఒకడే ఈరోజు దాకా రికార్డ్ అయింది. అంటే ఇదే ఆగుతుందని నేను అనట్లేదు, బహుశా ఇంకా చాలామంది చనిపోవచ్చు, కానీ కరోనాకి సంబంధించినటువంటి చావులకు కంపేర్ చేస్తే ఇక్కడ అంత లేదు ఈరోజు కూడా. అంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ట్రీట్మెంట్ నుంచి వాళ్ళు బయటికి కూడా రాగలుగుతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ప్యానిక్ చేసి మనం ఏదో భయభ్రాంతులతోటి భయపడి వణకవలసినటువంటి పరిస్థితి మాత్రం ఈరోజు మనకు కనిపించట్లేదు. రేపటి రోజు నిజంగా మహమ్మారి అయితే చూద్దాం. భారత ప్రభుత్వం దానికి అప్రమత్తంగా దానికి ఏమి చర్యలు తీసుకోవాలో మీటింగ్ పెట్టి స్టేట్ గవర్నమెంట్స్తో కూడా వాళ్ళు చర్చించుకొని ఎటువంటి ప్రోటోకాల్స్ చేయాలి, అలాగే భారతదేశంలోకి వస్తున్నటువంటి ట్రావెలర్స్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరిని క్వారంటైన్ చేయాలి, ఎవరికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ మనం పటిష్టంగా చేస్తున్నామని. నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది సార్, ఇప్పుడు మీరు మధ్యలో ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఈవెన్ భారత్లో సెకండ్ వేవ్ టైంలో కూడా డెల్టా వేరియంట్ గురించి వీటి గురించి మనం మాట్లాడాం. సో బేసికల్లీ ఎనీ వేరియంట్ ఏదైనా అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుతున్న ఈరోజు అమెరికా కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఇతరత్ర దేశాలు కావచ్చు, అక్కడ ఎప్పుడైతే వేవ్స్ పెద్దగా సెకండ్ వేవ్ వచ్చిన వెంటనే ఫిబ్రవరిలో అమెరికాలో విపరీతమైన సెకండ్ వేవ్ వచ్చింది, ఆ తర్వాత భారత్లోకి వచ్చింది. బట్ భారత్ని బ్లేమ్ చేసినంతగా అమెరికాని వాడు కనీసం ఒక స్టోరీ కూడా న్యూయార్క్ టైమ్స్ రాయదు, లేదా వాషింగ్టన్ పోస్ట్ రాయదు. ఈవెన్ బీబీసీ లాంటివి కూడా, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనేటువంటి బీబీసీ లాంటివి కూడా ఒక్క మాట కూడా యూకే గురించి రాయవు. ఈరోజు సౌత్ ఆఫ్రికా పైన బ్లేమ్ నెట్టేస్తున్నారా అనేది ఒక డౌట్. మీరు కొంచెం నంబర్స్తో దీన్ని ఎట్లా అనలైజ్ చేసుకోవాలో చెప్తారా? కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఆ దేశాలలో 4th వేవ్ 5th వేవ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వస్తుంది 4th వేవ్ అని కొందరు, 5th వేవ్ అని కొందరు, ఇటువంటివి జరుగుతున్నాయి. భారతదేశంలో 3rd వేవ్ ఏది? అవును.
సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ ఎక్కడ వచ్చింది, మనకి రాలేదే. సో మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు. సో ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ దేశంలో మరి మోడర్నా, ఫైజరు ఇవన్నీ ఇచ్చారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ 60-70% మాత్రమే ఎఫికసీ ఉన్నాయి. ఇవి మావి 95-98% అని చెప్పుకుంటున్న దేశాలలో ఈరోజు చూస్తే అమెరికాలో 94.5 లక్షల మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి ఈరోజు. దాన్ని భారతదేశంతో కంపేర్ చేస్తే భారతదేశంలో లక్ష కూడా లేరు, లక్ష కంటే తక్కువే ఉన్నారు. మనం లక్ష లోపే ఉన్నాం. 99,000 చిల్లర ఉన్నాం మనం, లక్ష కూడా లేం మనం. వాళ్ళు 94.5 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. అంటే మనకంటే 95 రెట్లు, ఆల్మోస్ట్ 100 రెట్లు మనకంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు బాధపడుతున్నారు వాళ్ళు. మీరు ఇంతమందికి ఇచ్చుకున్నారు కదా, మీరు వ్యాక్సిన్లు ఇచ్చారు కదా, పోనీ వ్యాక్సిన్ పరిస్థితి చూద్దామంటేనా 70% ప్రజలకు కనీసం ఒక డోస్ పడింది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. భారతదేశం కూడా వాళ్ళకంటే పెద్ద వెనకబడి లేం మనం. 57% మనం ఇచ్చాం. మనం ఫస్ట్ డోస్ కనీసం ఇచ్చాము. వాళ్ళు 70% ఇచ్చారంటున్నారు. వాళ్ళ దేశంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే దాని వ్యతిరేకమైన శక్తులు ఉన్నాయి. మేము వ్యాక్సినేషన్ చేసుకోము అని చెప్పి ఉద్యమిస్తున్నారు. అవును, మాస్క్ వద్దని. భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. అట్లీస్ట్ దాన్ని రెసిస్టెన్స్ చేసేవాళ్ళు ఎవరు, అడపదడప మా మతం ఒప్పుకోదని కొంతమంది రిఫ్యూజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ అది కూడా కేరళ లాంటి రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇది అక్కడ ఎక్కడ చేశారో తీసుకోవాలన్న వాళ్ళు వ్యాక్సిన్ చాలా తక్కువ. మహా అంటే ఒక 10లోనో 20లోనో ఉంటారు, 100 కంటే తక్కువలోనే ఉన్నారు అటువంటి వాళ్ళు. కానీ మనకు ప్రజలందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ప్రభుత్వాల ఎఫిషియన్సీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం అని కాకుండా జనరల్గా అన్ని ప్రభుత్వాలు కూడా ఎఫెక్టివ్గానే పనిచేస్తున్నాయి. దాంతో మనం ఆ స్థాయి దాకా వెళ్ళగలిగినాం. ఈ రోజు దాకా మనం 125 కోట్ల ఇంజక్షన్లు మనం వ్యాక్సినేషన్ ఇవ్వగలిగినాం. ఫస్ట్ సెకండ్ అన్నీ కలిపి 125 కోట్లు ఇచ్చాం మనం. అమెరికాలో చూస్తే 46 కోట్లు, అంటే వాళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చాం మనం. కరెక్ట్. గతంలో మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. జపాన్ కంటే 9 రెట్లు, ఇంగ్లాండ్ కంటే 5 రెట్లు మనం ఇచ్చామని చెప్పాం మనం. పాపులేషన్ వైజ్ చూస్తే కనుక వాళ్లకు 1 మిలియన్ పాపులేషన్, 10 లక్షల మంది జనాభా వాళ్ళు ఉంటే యూకేలో 2122 మంది చనిపోతున్నారు 10 లక్షలకి యావరేజ్గా. అదే అమెరికాలో చూస్తే 2412 మంది చనిపోతున్నారు. అంటే రమారం ఇద్దరు ఒకటే లెవెల్లో ఉన్నారు, ఒక 100 అటు ఇటు. 2000 పైచిలకు వాళ్ళు చనిపోతున్నారు 10 లక్షల మంది జనాభా అఫెక్ట్ అవుతే. భారతదేశంలో దాన్ని కంపేర్ చేస్తే 336 మంది. అవును. ఇది ఈ స్టాటిస్టిక్స్ ఇస్తే ఫస్ట్ ఈ భారతదేశాన్ని తిట్టాల్సిన వాళ్ళందరూ స్టాటిస్టిక్స్తోనే తిడతారు. మీరు చాలా తక్కువ మందికి ఇచ్చారు, ఇదైతే కనుక మీరు 10 ఏళ్ళు వ్యాక్సినేషన్ ఇస్తారు, చాలా పర్సెంటేజ్ మాట్లాడతారు, అప్పుడు ఏదో మాట్లాడతారు. రైట్. పోనీ మీరు నిజంగా స్టాటిస్టిక్స్ చూపిస్తే మీ ప్రభుత్వాలన్నీ నిజంగా కరోనా వచ్చిన వాళ్ళని రికార్డే చేయట్లేదు, మీరు టెస్టింగే చేయట్లేదు, కాబట్టి ఈ లెక్కలు మేము యాక్సెప్ట్ చేయమంటారు. అంటే భారతదేశం లెక్కలు మీరు యాక్సెప్ట్ చేయరు, చైనా లెక్కలు యాక్సెప్ట్ చేస్తారే. చైనా వాళ్ళు చెప్పేది ఎవరికైనా నమ్మకం ఉంటుందా? వాళ్ళ పాపులేషన్ కంటే ఎక్కువ వ్యాక్సినేషన్ చూపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళు ఎన్ని వ్యాక్సినేషన్ చూపిస్తున్నారు. సో వాళ్ళ స్టాటిస్టిక్స్ నమ్ముతారు. కానీ వీళ్ళు యాక్చువల్గా భారతదేశం ఇస్తున్న కోవిన్ తోటి లింక్ అయినా, ఆధార్తో లింక్ అయినా, ఇంత పర్ఫెక్ట్ సిస్టమ్ ఉన్నటువంటివి చూపించి ఏదో అక్కడ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏదో ఆధార్ లేకుండా ఇచ్చి ఉండొచ్చో, లేదా ఆధార్ మిస్ అయి ఉండొచ్చో, ఏదో ఉంటుంది. ఒక ఇంత 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో అక్కడ ఇక్కడ చిన్న రావడం పెద్ద సహజం. అది దాన్ని ఎత్తి చూపించి ఇదంతా తప్పు అంటే ఏమైనా అర్థం ఉందా? పోనీ సౌత్ ఆఫ్రికా ఏదైతే ఈ ఒమిక్రాన్ వచ్చిందో, సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఈరోజు 37,000 మంది మాత్రమే ఉన్నారు వాళ్ళకు యాక్టివ్ కేసెస్. జస్ట్ 37,000. అంటే ఒమిక్రాన్ వచ్చేసింది, అక్కడ లక్షలో చనిపోతున్నారా? అలా కూడా ఏం లేదు అక్కడ. నిజంగా అక్కడ వాళ్ళ లెక్కలు చూసినా కానీ కూడా అంటే 10 లక్షల జనాభాకి 1489 మంది చనిపోతున్నారు. అంటే ఈ అమెరికా, ఇంగ్లాండ్ కంటే బెటరే వాళ్ళు. కరెక్టే. భారతదేశం అంత ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా వీళ్ళ అంత దౌర్భాగ్య పరిస్థితులు లేరు. ఈరోజు అమెరికాలో షట్డౌన్లు ప్రకటించుకుంటున్నారు, ఫ్లైట్లు ఆపేసుకుంటున్నారు, మీరు అంత భయపడుతున్నారు అక్కడ. సో పరిస్థితి ఏంటంటే ఇది ఒక విధమైన, దాన్ని ఏమనాలో తెలియదు, బహుశా రేసిజం అందామా నాకు తెలియదు. వైట్ సుప్రిమసీ అదే అనాలి మనం. వాళ్ళు నల్ల జాతి వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా మీరు బ్యాన్ చేశారు. మీ దేశంలో ఏంటి? ఇంగ్లాండ్లో 10,34,000 మంది ఈరోజు పాజిటివ్ ఉన్నారు, యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంట్లో సౌత్ ఆఫ్రికాలో 37,000 మాత్రమే. అంటే వాళ్ళకంటే మీరు 10 లక్షలు ఎక్కువ ఉన్నారు మీ దగ్గర. అంటే మిమ్మల్ని బ్యాన్ చేయాలి కదా ఫస్ట్. అవును. 10 లక్షలు ఉన్న దేశాన్ని బ్యాన్ చేస్తారా, 37,000 ఉన్న వాళ్ళని బ్యాన్ చేస్తారా?
వాళ్ళు బ్లాక్ నల్లజాతి వాళ్ళు కాబట్టి ఆఫ్రికాలో ఎన్నో దేశాల నుంచి వస్తున్న వాళ్ళని బ్యాన్ చేశారు. మళ్ళీ మనలాంటి దేశాలకి భాషను ఇస్తారు. భాషలు ఇస్తారు. అంటే ఇది So seriously, నిజంగానే మీరు కాంప్లెక్స్ అన్నది. అనేది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. అండ్ మన దేశంలోనే వాళ్ళకి కూడా ఉంది ఈ ప్రాబ్లం. మన దేశంలో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ దాన్ని ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంటారు. సో మన దేశంలో ఏం లేదు, అక్కడ కష్టంగా ఉంది, అమెరికాని చూడండి లేదా లండన్ని చూడండి అని చెప్తూ ఉన్నారు. సీరియస్లీ కరోనాని హ్యాండిల్ చేయడంలో భారత్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అద్భుతమైన రిజల్ట్స్ చూపించాం మనము. మధ్యలో ఈ వేవ్స్ అని ఏమైనా చూపించమనండి. అక్కడ 3rd, 4th, 5th వేవ్ వస్తుంటే మనకెక్కడ వచ్చింది? 6 కోట్ల జనాభా, 6.5 కోట్ల జనాభా ఉన్న యూకేకి 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి కంపేర్ చేద్దాం. 200 తక్కువ ఉన్నారు అక్కడ యాక్టివ్ కేసెస్ ఉత్తరప్రదేశ్లో. మీ దగ్గర 10 లక్షల మంది ఉన్నారు. మీరేమో చాలా సుపీరియర్ గవర్నమెంట్ హెల్త్ సర్వీస్ అంటున్నారు మీరు, పబ్లిక్ హెల్త్ సర్వీస్ అంటారు మీరు. నేషనల్ హెల్త్ స్కీమ్ NHS ఏదో ఉంది వాళ్ళది, NH స్కీమ్. ఆ స్కీమ్ ప్రకారం మీరు అందరికీ మేము వ్యాక్సినేషన్ చేసాం, చాలా అద్భుతమైన ప్రోటోకాల్స్ ఇంట్రడ్యూస్ చేసామని మీరు చాలా ఉన్నతమైన దేశంగా మీరు అభివర్ణించుకుంటారే. ఒక్క ఉత్తరప్రదేశ్ ముందర మీరు ఎంత? ఇంగ్లాండ్కి 4 రెట్లు ఉన్నది ఉత్తరప్రదేశ్. తిప్పి కొడితే కర్ణాటక ఉన్నంత పాపులేషన్ లేదు వాళ్ళకు. ఓకే, వ్యాక్సినేషన్ మీరు ఎన్ని ఇచ్చారు, మేము ఎన్ని ఇచ్చాం? మీ దగ్గర ఎంత, ఒక 10 లక్షలకి మీరు ఎంతమంది చనిపోతున్నారు, మా దగ్గర ఎంతమంది చనిపోతున్నారు? ఎన్ని యాక్టివ్ కేసెస్ మీ దగ్గర ఉన్నాయి, ఎన్ని యాక్టివ్ కేసెస్ మా దగ్గర ఉన్నాయి? ఏం మీరు శవాల రాజకీయాలు ఎందుకు చేయట్లేదు? అక్కడ ఈ మీడియా వాళ్ళందరూ శ్మశాన పాత్రికేయం ఎందుకు చేయట్లేదు? పెద్ద పెద్ద జర్నలిస్టు, పద్మశ్రీలు, పద్మవిభూషణలు తీసుకున్నటువంటి జర్నలిస్టు వాళ్ళకి ఏమయ్యారు? మీరు ఎందుకో వాళ్ళ శ్మశానాల్లో వెళ్ళి మీరు వీడియోలు డ్రోన్ కెమెరాలతో ఎందుకు తీయట్లేదు మీరు? భారతదేశం అనేసరికి మీకు అంత చిన్న చూపా? సౌత్ ఆఫ్రికా అంటే అంత చిన్న చూపా మీకు? ఇది అక్కడ ఉన్న ఇబ్బంది. తెల్ల జాతి వాడు చేస్తే ఏది చేసినా కరెక్టే, వాడు ఒకవేళ తప్పు చేస్తే కానీ దీన్ని వీళ్ళు నోరు మెదలపరు. భారతదేశంలో చీమ చుట్టుకుమన్నా అది పెద్ద ఏనుగు చనిపోయినట్టు వీళ్ళు పెద్ద భూతద్దంలో పెట్టి చూపించేది వీళ్ళ నైజం అది. అవును సార్, కరెక్ట్. అండ్ మన దేశంలోని వాళ్ళు కూడా అదే పాట పాడుతూ ఉంటారు. రైట్, ఇప్పుడు ఇక క్రికెట్ మ్యాచ్కి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి భారత్ అంగీకరించిన పరిస్థితి. సో అంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరు రావాలన్నా వెళ్ళాలన్నా కానీ ఆంక్షలు ఉన్న టైంలో ఇది మంచి నిర్ణయమేనా? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కరెక్ట్గా అంటే భారత ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరించింది. మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితానికి కంటకంగా ఉండే పరిస్థితులు అయితే మనం భారతదేశం చేయదు కదా. డెఫినెట్గా ప్రోటోకాల్స్ అన్నీ అబ్జర్వ్ చేసి సౌత్ ఆఫ్రికా అష్యూరెన్స్ ఇచ్చింది, మేము కంప్లీట్ బబుల్ ఇస్తాము. సౌత్ ఆఫ్రికన్ క్రీడాకారులు, భారతదేశం క్రికెటర్లు, అలాగే మీ సిబ్బంది, మా సిబ్బంది వీళ్ళందరూ కూడాను కంప్లీట్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్లో మీరు ఆడచ్చు అని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. అష్యూరెన్స్ ఇస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం. మనం అంటే అగ్రదేశాలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు తెల్ల జాతి దీనికి చెందినటువంటి దేశాలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది, భారతదేశం ప్రవర్తన ఎలా ఉన్నది. ఓకే, మనం కూడా హెల్త్ వార్నింగ్స్ మనం సీరియస్గా తీసుకున్నాం, కానీ దీన్ని మనం అంచనా వేసుకుని దీనివల్ల మనకు వచ్చే ప్రమాదాన్ని మనం హ్యాండిల్ చేయవచ్చు అన్న ధైర్యం ఉన్నది కాబట్టి, సౌత్ ఆఫ్రికా దీన్ని హ్యాండిల్ చేసే స్తోమత ఉన్నది అని మనం అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ టూర్ కంటిన్యూ చేయడానికి యాక్సెప్ట్ చేసాం. మనం అదే దీనిలో అదే పంతాలో కనుక మనం వెళ్ళుంటే కనుక అమెరికాను, ఇంగ్లాండ్ చేసినట్టు మనం కూడా చేసి ఉంటే ఎప్పుడో బ్యాన్ చేసి కూర్చునేవాళ్ళం. మనం అలా చేయలేదు. మనం దీని గురించి బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాం. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు ఫస్ట్ మినిస్టర్లని అందరినీ పిలిచి ఆయన మీటింగ్ పెట్టారు. తర్వాత హెల్త్ మినిస్ట్రీ, మన స్టేట్ గవర్నమెంట్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రోటోకాల్స్ పటిష్టంగా చూసుకుంటున్నాము. కాబట్టి మనం దీన్ని చాలా ఒక విధమైన హుందాగా, చాలా మెచ్యూర్డ్ పద్ధతిలో మనం దీన్ని బిహేవ్ చేస్తున్నాము. ఏదైనా ఒక జాతి పట్ల వివక్షతతో కాకుండా బాధ్యత గల దేశం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాం మనం. ఓకే, రైట్. ఇక మిగతా అప్డేట్స్లోకి వెళ్దాం సార్. చైనాకి సంబంధించిన అప్డేట్స్లో చాలా కీలకంగా కనబడుతుంది డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్. రీసెంట్గా చాలా తాజాగా వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వింటర్ ఒలింపిక్స్ తర్వాత చైనా తైవాన్ పైన దాడి చేసే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పిన పరిస్థితి. ఆయన అంచనాలు వేస్తున్నారు. సాధారణంగా ఒక అమెరికాకి మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఈ చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది. చైనా తైవాన్ని ఎప్పుడు ఆక్రమించుకుందామా అన్నట్టుగా వేచి చూసిన పరిస్థితి ఓవైపు కనబడుతోంది కదా. మనకు డొనాల్డ్ ట్రంప్ మాజీ రాష్ట్రపతి అయినా కానీ కూడా మనకు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్లో క్లియర్ కట్ డివిజన్స్ ఉన్నాయి.
రిపబ్లికన్స్ డెమోక్రాటిక్ డివిజన్స్ ఉన్నాయి. డెమోక్రాట్స్ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కానీ కూడా ఆర్మీలో కావచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాల్లో కావచ్చు, అక్కడ రిపబ్లికన్ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి అతనికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ సోర్స్, చాలా క్రెడిబుల్ సోర్స్ నుంచి వచ్చింది. ప్లస్ మొన్ననే దిగిపోయాడు ఆయన, సంవత్సరం క్రితమే ఆయన దిగాడు ఆయన. చైనా ఎలా బిహేవ్ చేస్తోంది దానికి సంబంధించినటువంటి ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏ ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అవన్నీ ఈ రోజు దాకా ఆయనకు వెళ్ళలేదు, ఆయనకి అవన్నీ క్లోజ్ అవ్వలేదు. రెండవది, రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ నేత ఈరోజు ఆయన. మొత్తం రిపబ్లికన్ పార్టీకి ఈరోజు ఇప్పుడు కూడా ఆయనే నేత. ఆయనను రీప్లేస్ చేసేవాడు లేరు, ఇంకా రిపబ్లికన్ పార్టీలో రాలేదు. ఒకరిద్దరు ట్రై చేశారు, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు వెనకబడిపోయారు. వాళ్ళు రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ని రీప్లేస్ చేసి ఇంకొకరిని పెట్టేంత వరకు రిపబ్లికన్ పార్టీ ఏం చెప్పదలుచుకుందో ఈయన చెప్పిందే వాక్యం. అంటే ఒక పార్టీ పరంగా కావచ్చు, ఒక ప్రభుత్వ పరంగా కావచ్చు, బాగా నాలెడ్జ్ ఉండి తెలిసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సరే, నిజంగా చైనా తైవాన్ అటాక్ చేయగలదా లేదా అనేది పెద్ద చర్చ. అది ఆయన అభిప్రాయం, అది అలా చెప్పారు. ఆయనకు సూచనలు కనిపించాయి కాబట్టి ఆయన చెప్పారు. దానికి వ్యతిరేకంగా షింజో అబే ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే, షింజో అబే 8 ఏళ్ళు ఆయన జపాన్కి ప్రధానిగా ఉండి ఆయన గత సంవత్సరంలో పదవి విరమణ చేశారు. మనకు తెలుసు, ఆయన ఆరోగ్యం బాగలేక. ముందర సుగా వచ్చారు, తర్వాత ఇప్పుడు కిషిడా వచ్చారు. వీళ్ళకంటే సీనియర్ ఆయన షింజో అబే. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసామంటే ఆయన స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పారు, ఆయన చైనా కనుక తైవాన్ మీద అటాక్ చేస్తే మేము వాళ్ళని మీద అటాక్ చేసి తీరుతాము, జపాన్ చైనాని అటాక్ చేస్తుంది అని స్పష్టమైన వైఖరిలో చెప్పారు ఆయన. కిషిదా కావచ్చు, సుగా కావచ్చు, ఆయన బాటలో నడుస్తున్నటువంటి వారు. కరెక్ట్. ఆయన ప్రేరణతోటి, ఆయన నేతృత్వంలో పెరిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆయనకు భిన్నంగా వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు ఏం చేసినా కానీ ఆయన సూచనల మేరకే చేస్తారు. అటువంటి వాళ్ళకు సంబంధించి చాలా పెద్ద నేత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, తైవాన్లో వాళ్ళతోటి ఆయన ఆన్లైన్ మాట్లాడుతున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకమైంది. ఒక సైడ్ ఆయన స్టేట్మెంటు, ఒక సైడ్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంటు, ఇద్దరు కూడాను నేషనలిస్ట్స్. వీళ్ళని ఏదో రైట్ వింగర్స్ అంటారు. రైట్ వింగర్, లెఫ్ట్ వింగ్ అన్నది ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి, దాన్ని ఇప్పుడు కూడా వాడతారు. వీళ్ళు నేషనలిస్ట్. వాళ్ళ దేశ భద్రతకి, వాళ్ళ దేశ గౌరవాన్ని వాళ్ళు కించపరచకుండా ఉండే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి నేషనలిస్ట్స్ వాళ్ళు, దేశభక్తులైనటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం ఈజీగా కొట్టివేయరాదు. బహుశా చైనా అటాక్ చేస్తుందేమో, అటువంటి ప్లాన్స్ ఉండొచ్చు. అందుకనే వీళ్ళు దాన్ని కౌంటర్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అవును. దానికి జపాన్ ఏం చేస్తోంది, జపాన్ వాళ్ళ బడ్జెట్ని ఈ సంవత్సరం 15% పెంచింది, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని. గత వారంలో అనౌన్స్ అయింది అది. ఇన్ఫ్యాక్ట్ అదొక పాయింట్ ఉంది మనకు. 15% వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని పెంచింది. వాళ్ళకి పాసిఫిస్ట్ గవర్నమెంట్ అయ్యి ఉండి కూడా 15% పెంచడం అనేది చాలా సిగ్నిఫికెంట్. అంటే చాలా ఎక్కువ కావాలి వాళ్ళకు, కానీ 15% పెంచారంటే చిన్న విషయం కాదు. అది అగ్రెసివ్ మెంటాలిటీతో జపాన్ వెళ్తున్నది. సరే, అమెరికా కూడాను వాళ్ళిద్దరి మధ్యలో షీ జిన్పింగ్, జో బైడెన్ మధ్యలో చర్చలు అయిన 2 రోజుల్లో వాళ్ళు షిప్ను పంపించారు అక్కడికి. వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. కాబట్టి చైనా నిజంగా అటాక్ ఒకవేళ చేస్తే కనుక వాళ్ళకు చాలా రివర్స్ దెబ్బకు తగిలేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మనకు. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం కొట్టిపారడానికి వీల్లేదు. ఓకే, రైట్ సార్. మరొక వైపు చైనా అప్పుల ఊబి, ఇది మనం ప్రతి గ్లోబల్ రౌండప్లో చర్చిస్తున్నాం నాకు తెలిసి, ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా చైనా డెట్ ట్రాప్ గురించి. ఈ డెట్ ట్రాప్లో ఇప్పుడు కొత్తగా ఉగాండా దేశం కూడా ఇరుక్కుంది. అఫ్కోర్స్ ఎంటెబే ఎయిర్పోర్ట్ అనేది చాలా హిస్టారికల్ ఎయిర్పోర్ట్. ఇజ్రాయెల్ రెస్క్యూ ఆపరేషన్ ఎంటెబే రూపంలో అప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేసింది. సో ఎంటెబే ఎయిర్పోర్టు చైనా అప్పుల ఖాతా కింద దాన్ని జప్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. అఫ్కోర్స్ ఈ ఎంటెబే ఎయిర్పోర్ట్ని తీసుకున్న విధానం గురించి కానివ్వండి, ఉగాండా ఎట్లా చైనా డెట్ ట్రాప్లో పడిందనే విషయం గురించి మీరు ఏం చెప్తారు? అంటే మనకు ముసావిని అని చెప్పేసి వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఉగాండా ప్రెసిడెంట్, అతన్ని కొనేసుకుంది చైనా. యాజ్ యూజువల్ ఎప్పుడు ప్రతి వారం అదే కరెక్ట్, ఏ దేశంలో అయినా అదే పని. ప్రజలకు వ్యతిరేకంగా నేతల్ని, అడ్మినిస్ట్రేషన్ని కొంటే మనకు కావాల్సిన పని జరుగుతుంది. అదే అలా చేశారు వాళ్ళు. దాంతో విపరీతంగా వాళ్ళకి అప్పులు ఇవ్వడము, అప్పులు సస్టైన్ చేయలేకపోవడం, వాళ్ళకి బిజినెస్ లేదు. అప్పులు ఎవరు తీసుకోవాలంటే మీరు ఒక అసెట్, దానికి ఒక ఆస్తిని మీరు తయారు చేయగలిగి, ఆ ఆస్తి వల్ల మీరు ఆదాయం పెంచుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మీరు అప్పు చేయాలి. లేదా మీరు అప్పులు చేసుకొని మీరు తిండి తినడానికే మీరు వాడుకుంటే కానీ ఏమవుతుంది పరిస్థితి? మీరు అప్పులు చేసి మీరు ట్రాక్టర్ కొన్నారంటే అర్థం ఉంది.
అప్పులు చేసి మీరు ధాన్యాలు గారం కొనుక్కుంటే తర్వాత మీరు ఏం చేస్తారు, మీకు ఆదాయం ఎక్కడుంది? అటువంటి పరిస్థితి ఆఫ్రికన్ దేశాలు చాలా దేశాల్లో ఉన్నాయి ఇదే పరిస్థితి. కాబట్టి ఈ అప్పుల ఊబిలో కూరుకున్న తర్వాత చాలా నెగోషియేట్ చేయడానికి చాలా ట్రై చేశారు. బీజింగ్కి వెళ్ళి వీళ్ళ ఉగాండా ఆఫీసర్స్ వెళ్ళి దీన్ని రీనెగోషియేట్ చేద్దాము, దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని చాలా చర్చించారు. సస్సేమి రానింది చైనా. క్వశ్చనే లేదు, మీరు కట్టండి లేదా మేము జప్తు చేసుకుంటామని చెప్పి ఫోర్స్ఫుల్గా జప్తు చేసుకున్నారు. ఓకే. ఎంటెబీ ఎయిర్పోర్ట్ అనేది ఇడియామిన్ కాలంలో చాలా ఫేమస్ అది. ఇజ్రాయెల్ ఆపరేషన్స్ చేసి వాళ్ళ ఇజ్రాయలీ వాళ్ళ విమానాన్ని హైజాక్ చేసుకొని తీసుకువెళ్ళినప్పుడు చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెస్క్యూ ఆపరేషన్స్ అది. సో ఆ ఎంటెబీ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు చైనా హస్తగతం చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకి వచ్చింది. కానీ ఆఫ్రికాలో అన్ని దేశాలు ఇలా పరిస్థితిలో లేవు. కొన్ని దేశాలు ఈ అప్పుల ఊబి గురించి తెలుసుకొని రియలైజ్ అయ్యి చైనాకు ఎదురు దెబ్బలు కొడుతున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ దాని పక్కనే ఉగాండా పక్కనే ఉన్నటువంటి రిపబ్లిక్ ఆఫ్ కాంగో విపరీతమైన కౌంటర్ అటాక్ ఇచ్చింది చైనాకు. ఓకే. ఇన్ఫాక్ట్ లిథువేనియా ఆఫ్ కోర్స్ అది లిథువేనియా ఇస్ ఇన్ యూరోప్. లిథువేనియాకి వద్దాం. కాంగోకి సంబంధించి కాంగో ఏం చేసిందంటే వాళ్ళ ఖనిజాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో చైనాకు చాలా కీలకం. ఈ రా మెటీరియల్ కాపర్ కావచ్చు, ఇటువంటి చాలా కొన్ని రేర్ అర్త్స్ మెటీరియల్ చాలా ఉన్నాయి అక్కడంతా కాంగోలో. ఇవన్నీ కూడాను గత ప్రభుత్వానికి అలాగే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కొల్లగొడుతూ దోచుకుంటుండేవాళ్ళు. చైనాకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరిగి చైనా వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి అధినేతగా ఉన్నాడు. ఆయన చైనాని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మా ఎన్వైర్న్మెంట్ అంతా, మా ప్రకృతి అంతా నాశనం అవుతోంది అనే నెపంతో ఎన్నో మైండ్స్ మూసేశాడు ఆయన. ప్రజలు ఆయన చైనాకు వ్యతిరేకంగా తిరగబడుతూ చైనీస్ని కిడ్నాప్ చేసి చంపుతున్నారు వాళ్ళు. దాంతో చైనా అఫీషియల్గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ప్రజలనందరినీ అక్కడి నుంచి కొన్ని ప్రాంతాల్లో అంటే వాళ్ళ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్సెస్ నుంచి మీరు వెళ్ళిపోండి, అక్కడ ఉన్న పళ్ళాన మీరు వదిలేసి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చింది చైనా. ఓకే. అంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలిగిందో అని కాంగో ఒక మంచి సాలిడ్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. సో ఉగాండా ఇలా దెబ్బతింటే కాంగో మాత్రం నేను ఎదురు దెబ్బతీసింది. సో ప్రతి ఒక క్రియకి ఒక ప్రతిక్రియ అన్నది మనం చూడాలి. ఇప్పుడు బహుశా ముసావినీని వాళ్ళు దించేసి ఇంకొకతని తీసుకొచ్చి బహుశా చైనాకు వ్యతిరేకంగా ఏమైనా అక్కడ ఉగాండాలో కూడా ఉద్యమం జరుగుతుందేమో చూడాలి. ఓకే. మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేయాల్సి ఉండే, బట్ అప్పుడు మిస్ చేశాము. లిథువేనియా మొదటి నుంచి తైవాన్ని గుర్తిస్తూ వస్తోంది. తైవానీస్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ని ఏర్పరచుకోవడం, నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఈ తైవాన్ని గుర్తించడం అనేదే చైనాకు పెద్ద థ్రెట్. ప్రతిసారి వన్ చైనా పాలసీకి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కూడా చైనా చాలా గట్టిగా స్పందిస్తుంది. అట్లాగే ఈవెన్ ఈ లిథువేనియా విషయంలో కూడా స్పందిస్తుంది కదా. ఈవెన్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేయాల్సి ఉండే, బట్ చేయలేకపోయాము. ఈ డిప్లొమాటిక్ స్టేటస్ని, లిథువేనియాకి సంబంధించి డిప్లొమాటిక్ స్టేటస్ని తగ్గిస్తూ చైనా నిర్ణయం తీసుకోవడం ఎటువంటి పరిణామాలను సూచిస్తోంది? అండ్ చైనా ఒకవైపు ఒంటెద్దు పోకడలతో వెళుతూ ఉంటే దానికి బంధనాలు వేసే ప్రయత్నాలు చిన్న దేశాలు కూడా చేస్తుండడం దేనికి సంకేతం? చిన్న దేశాలే చేస్తున్నాయి, పెద్ద దేశాలు చేయట్లేదు. కరెక్ట్, రైట్. చిన్న దేశాలే చేస్తున్నాయి. నిజంగా పెద్ద దేశం ఎవరు చేసిందంటే ట్రంప్ ఉన్నప్పుడు అమెరికా చేసింది, తర్వాత మన స్కాట్ మారిసన్ ఆస్ట్రేలియా, వీళ్ళిద్దరు తప్ప నిజంగా పెద్ద దేశాలు ఎవరు దాన్ని అటాక్ చేయట్లేదు. చైనాని ఏ లెవెల్లో వాళ్ళని కట్టడి చేయాలో ఆ లెవెల్లో చేయట్లేదు వాళ్ళు. లిథువేనియా చిన్న దేశమైనా కానీ కూడా వాళ్ళు ఒక కఠినమైన స్టాండ్ తీసుకున్నారు చైనాకు వ్యతిరేకంగా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే చైనీస్ మొబైల్స్ కొనకండి మీరు అన్నారు. చైనీస్ మొబైల్స్లో మీరు అమెరికన్ ప్రోడక్ట్స్ ఫస్ట్ లోడ్ అవ్వట్లేదు. ఒకవేళ మీరు కనుక టిబెట్ అనో దలైలామా అని సెర్చ్ చేస్తే కనుక అది మీకు సెర్చ్ ఇంజిన్స్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే మొబైల్ ఏమో చైనాలో తయారైంది, పనిచేస్తుంది లిథువేనియాలో. లిథువేనియన్ సర్వీస్ ప్రొవైడర్స్కి మీరు చేస్తే అయినా చైనా రూల్ ఇక్కడ అప్లై అవుతుంది. కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు చైనీస్ మొబైల్స్ కొనకండి అని చెప్పి వాళ్ళ ప్రజలను కోరడం జరిగింది. వాటిని మీరు బయటపడేయండి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేశారు. అంటే చైనాకు వ్యతిరేకత అన్నది వాళ్ళ ప్రభుత్వంలో అంత సీరియస్గా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే తైవాన్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ని అక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు, ఇది అర్థం చేసుకోవాలి. లిథువేనియా అఫీషియల్గా తైవాన్ సపరేట్ దేశం అని రికగ్నైజ్ చేయలేదు. ఏం చేశారంటే వాళ్ళ తైవాన్ ఆఫీస్ ఏదైతే లిథువేనియాలో ఉందో దాని పేరులో తైవాన్ అని పెట్టుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు.
చైనీస్ టైపేనా చైనీస్ టైపే అని వాడాలి యాక్చువల్గా. చైనా ప్రెషర్ వల్ల ఒలింపిక్స్లో కూడా చైనీస్ టైపే అని పిలుస్తారు. అంటే చైనాకు సంబంధించిన టైపే అని చెప్పాలన్నమాట. టైవాన్ అని పదం వాడకూడదు. కానీ లిథువేనియా ఏం చేసిందంటే టైవాన్ రిప్రజెంటేటివ్ ఆఫీస్, టైవాన్ అనే పదం వాడడానికి ఒప్పుకొని వాళ్ళ సంబంధించిన ఒక లీడర్ కూడా వచ్చి ఆ ఇనాగరేషన్ అప్పుడు పార్టిసిపేట్ చేశారు. చేయగానే ఇమ్మీడియట్గా చైనా దాన్ని డౌన్ గ్రేడ్ చేసింది. ఆ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ లిథువేనియా డౌన్ గ్రేడ్ చేసింది. డౌన్ గ్రేడ్ చేసి వాళ్ళు అంబాసిడర్ని తీసేసి ఏదో చిన్న ఆఫీసర్ని పెట్టారు. మీరు కూడా మీ అంబాసిడర్ వెనక్కి తీసుకెళ్ళండి అని వాళ్ళని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అమెరికా లిథువేనియాకి సపోర్ట్ వచ్చి లిథువేనియాలో $100 మిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేశారు వాళ్ళు. సో అమెరికా కావచ్చు, ఇటువంటి కొన్ని దేశాలు లిథువేనియాని సపోర్ట్ చేస్తున్నాయి అగెన్స్ట్ చైనా. లాస్ట్ టైం మనం సోలమన్ ఐలాండ్స్ గురించి చర్చించుకున్నాం. అవును, సోలమన్ ఐలాండ్. అలాగే గ్వాడర్ పోర్ట్ చర్చించుకున్నాం మనం. సో చైనాకు ఎదురు దెబ్బలు విపరీతంగా తగులుతున్నాయి ఎక్కడ పోయినా కానీ. వాళ్ళ ఎంటైర్ స్ట్రక్చర్ షీ జిన్పింగ్ యొక్క మోడల్ ఫెయిల్ అవుతున్నది. నేతలను కొనుక్కోవడము, మీడియాను కొనుక్కోవడం వంటివి ఫెయిల్ అవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఉద్యమాలు వచ్చి దాన్ని మార్చేటువంటి దిశగా చూస్తున్నాము. లిథువేనియాలో వాళ్ళ ప్రభుత్వమే ముందస్తుగానే రికగ్నైజ్ చేసి చైనాకు వ్యతిరేకంగా వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ భారత్కి సంబంధించిన ఒక అంశము చాలా కీలకంగా ఇప్పుడు కనబడుతోంది ప్రపంచవ్యాప్తంగా. వీసాకి ఆల్టర్నేటివ్గా రూపేని ప్రమోట్ చేస్తూ భారత ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుంటోంది. గత 2-3 సంవత్సరాలుగా రూపే వినియోగిస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అయితే వీసా లాంటి కంపెనీ కూడా ఈరోజు అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ క్యాథరిన్ టాయా కంప్లైంట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే మన దేశంలోనేమో ఒకవైపు ప్రైవేట్కి ధారాదత్తం చేస్తున్నారన్న ఒక విమర్శని లేదా ఆరోపణని సీరియస్గా ఫ్లోట్ చేస్తున్నటువంటి ఈ కుహనావాదులు భారత రూపే పెరుగుతోందన్న విషయాన్ని ధృవీకరించడానికి కూడా ఇష్టపడట్లేదు ఒకవైపు. ఇంకోవైపు ఏమో ఆ భయము, ఆ బాధ, ఆ నొప్పి అమెరికాలోని కంపెనీలకు తెలుస్తోంది, వీసా లాంటి కంపెనీలకు తెలుస్తోంది అనుకోవచ్చా? కరెక్ట్. అంటే ఇప్పుడు మనకు రూపే అన్న పేమెంట్ గేట్వే ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేశామో ఇది కాస్ట్ ఎఫిషియెంట్. అంటే ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి కాబట్టి చేసిన విషయం కాదు. కరెక్ట్. చాలా కాస్ట్ ఎఫిషియెంట్. ఆల్మోస్ట్ 0.5% మాత్రమే ఛార్జీలు వేస్తున్నారు వాళ్ళు. అదే వీసా కానీ లేదా మాస్టర్ కార్డ్ కానీ అయితే కనుక 1.65, 1.75% వాళ్ళు ఛార్జెస్ వేస్తున్నారు. మనకు 2017లో ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేసుకున్నామో మనము, డిమానిటైజేషన్ చేసుకోగానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగినాయి. బహుశా అప్పటి నుంచి ఇప్పటికీ 1000 రెట్లు పెరిగాయి. లిటరల్గా 1000 టైమ్స్ పెరిగింది మన మొత్తం ట్రాన్సాక్షన్ లెవెల్స్ అంతా 2017 ముందరికి ఇప్పటికి చూస్తే కనుక. సో ఈ నేపథ్యంలో వీళ్లకు అదనంగా వీళ్ళు చేయాల్సింది ఏమీ లేదు, వీసా కావచ్చు, మాస్టర్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్బోన్ ఒకటే, వాళ్ళ సర్వర్లు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. 4 సర్వర్లు యాడ్ చేసుకుంటారు తప్పే వాళ్ళకి ఏం లేదు. టెక్నాలజీ, ప్రోటోకాల్స్ అన్నీ సేమ్. వాళ్ళకు పర్ కార్డు కాస్ట్ కూడా రికవర్ అయిపోతుంది, వాళ్ళకి ఏమీ లేదు. అయినా వాళ్ళు ఈ 1.65, 1.75% వాళ్ళు ఛార్జ్ చేస్తున్నటువంటి ఛార్జెస్ ఏమన్నాయో అవి తగ్గించలేదు. భారతదేశం నుంచి మీరు ₹1000 ఆదాయం తీసుకువెళ్తుంటే ప్రతి సంవత్సరం ఒక 5%, 10% వాళ్ళకు ఎదుగుదల ఉండేది. 1000 కాస్త 1050, 1100 అయ్యి ఉండేది. సడన్గా మీకు 3000 వస్తుంది. ఉన్నట్టుండి డిమానిటైజేషన్ అవగానే మీకు 3000 వచ్చింది, 4000 వస్తున్నాయి. దాంట్లోంచి మీరు కొంత ఇవ్వచ్చు కదా దేశానికి. దాన్ని 1% చేయడమో లేదా 0.75% ఛార్జ్ చేసి ఉండుంటే కనుక మీరు లబ్ధిపడి ఉండేవాళ్ళు, ప్రజలు దాన్ని స్వీకరించి ఉండేవాళ్ళు కదా. ససే మీరు వాళ్ళు తగ్గించలేదు, రేట్లు తగ్గించలేదు. రేటు తగ్గించబోయేసరికి వాళ్ళని శాసించలేము. టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. దాని ప్రత్యామ్నాయం ఎప్పుడైతే మోదీ గారు తీసుకొచ్చారో వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడ తగిలింది వాళ్ళకి. 1.65% వర్సెస్ 0.5%. నేను కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నేను క్రెడిట్ కార్డు వాడానంటే వాడి 2% మార్జిన్ వాడు కనుక కోల్పోయాడంటే వాడి పరిస్థితి ఏంటి? బంగారు వ్యాపారి దగ్గరికి వెళ్ళాను, అతనికి వచ్చేదే 1%, 1.5% లాభంలో 2% మీరు క్రెడిట్ కార్డుగా తీసేసుకుంటే అతని పరిస్థితి ఏంటి? తక్కువ మార్జిన్స్ ఉన్న బిజినెస్ల పరిస్థితి ఏంటి? రూపే కార్డ్ అందుకనే చాలా ఎఫిషియెంట్. సో మోదీ గారు స్పెసిఫిక్గా చెప్పారు, మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని మీరు డెవలప్ చేయండి, దానికి మీరు సపోర్ట్ ఇవ్వండి అని బ్యాంకులకు అంది చెప్పడంతో బ్యాంకులు ఏం చేశాయంటే కొత్త కార్డు అడిగితే కానీ ఫస్ట్ రూపే కార్డే ఇస్తారు వాళ్ళు. మీకు వీసానో మాస్టరో కావాలంటే స్పెసిఫిక్గా అర్థించుకోవాలి. అంటే దాంట్లో కాలం ఉంటుంది అనమాట.
ఐ వాంట్ వీసా అని మీరు ఆఫీషియల్గా అడిగితే కానీ వీసా రాదు, మీకు రూపే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మా పట్ల వివక్షత చేస్తున్నారు అని చెప్పి వీసా వెళ్ళి కంప్లైంట్ చేసింది క్యాథరిన్ టాయ్ తోటి. క్యాథరిన్ టాయ్ వచ్చేసి అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆవిడ. గత వారంలో మన పీయూష్ గోయల్ గారితో చర్చించింది. జిఎస్పి గురించి మనం చర్చించుకున్నాం కదా, జిఎస్పి గురించి. అప్పుడు ఆవిడే చర్చలకు వచ్చింది ఆవిడ. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మొరబెట్టుకున్నారు, భారతదేశం మాకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వట్లేదు అని. ఈరోజు పరిస్థితి ఏంటంటే రమారమి 65% దేశంలో ఉన్న కార్డ్స్ 65% కార్డ్స్ రూపే కార్డ్సే ఉన్నాయి. కానీ వాల్యూ వైజ్ ఇప్పటికి కూడా ఇంకా వీసా మాస్టర్ కార్డ్ ఎక్కువ ఉన్నాయి. 65% కార్డులు వచ్చినప్పుడు క్రమేపీ ఇది కూడా టేక్ ఓవర్ అయిపోతుంది. అది వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళు మార్చుకోకుండా వాళ్ళు ఇప్పటికి కూడా అంత హై ఇంట్రెస్ట్ ఏదో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఛార్జ్ చేసినట్టు భారతదేశంలో కూడా ఛార్జ్ చేస్తూ ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళు ప్రభుత్వం దగ్గర వాళ్ళ బీద ఏడుపులు ఏడవడం అన్నది అది మోదీ గారి పెద్ద సక్సెస్ కింద నేను భావిస్తాను. నేను నిజమే సార్, కరెక్ట్. సో దీని వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు రూపే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనం తీసుకొచ్చామని మీరు మోదీ గారిని ఎందుకు మీరు సమర్థించట్లేదు? ఓకే, మీరేమో అమెరికన్ కార్పొరేట్ హస్తాలకి మీరు హస్తగతం చేశారని, వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థకి మీరు అమ్ముడుపోయారని ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. మరి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూపేని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ మీరు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు? ఓకే, రైట్. మరొక వైపు యూఏఈలో సరికొత్త క్రిమినల్ లాని రూపొందించుకోవడం జరిగింది. ఈ చట్టం ఏం చెబుతోంది? అండ్ యూఏఈ కానివ్వండి లేదా సౌదీ కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా సౌదీ క్రౌన్ ప్రిన్స్ వచ్చిన తర్వాత ఎంబీఎస్ ఆధ్వర్యంలో చాలా వరకు మార్పులు వస్తున్నాయి, కొత్త తరం ఆలోచనలు ఆవిష్కృతం అవుతున్నాయి ఆయా దేశాల్లో అని మీరు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. అఫ్కోర్స్ మీరు యూఏఈ లాంటి గల్ఫ్ దేశాల్లో మీరు పనిచేసి వచ్చారు కాబట్టి స్వయంగా ఇప్పుడు వస్తున్న ఈ కొత్త చట్టాలని ఎట్లా చూస్తారు? గతంలో ఉన్న ఒక జాడ్యం నుంచి మొత్తంగా గల్ఫ్ దేశాలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? వివాహేతర సంబంధాల పట్ల వాళ్ళకు చాలా కఠినమైన చట్టాలు ఉండేవి. అటువంటిది జరిగితే కనుక వాళ్ళని జైల్లో పెట్టడము, దేశ బహిష్కరణ చేయడం, షరియా ప్రకారం కొంతమందిని ఉరి తీయడం ఇటువంటివి కూడా జరిగినాయి. అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఓకే చాలా కఠినంగా వ్యవహరించేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే దానిలో కొంత సవరింపు చేసి వివాహేతర సంబంధాలు కనుక ఉన్నాయంటే కంప్లైంట్ వచ్చేంత వరకు మేము దాన్ని పట్టించుకోము. ఓకే, అంటే కన్సెన్షువల్ సెక్స్ అని పెట్టారు వాళ్ళు. ఇద్దరు కనుక ఒప్పుకొని ఒక రిలేషన్షిప్లో ఉంటే దాన్ని మేము వ్యతిరేకించము అని ఒక చిన్న సవరణ చేశారు. కానీ దాంట్లో కూడా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళతోటి మీరు ఏమైనా చేస్తే అది ఇప్పుడు కూడా క్రిమినల్ అఫెన్స్ కిందనే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అంటే ఇది మనకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆ దేశంలో షరియా ఆధారంగా చాలా కఠినమైన చట్టాలతోటి పబ్లిక్గా అందరినీ ఫైరింగ్ చేసినటువంటి, షూటింగ్ చేసి తలలు నరికేసినటువంటి చట్టాలు ఉన్నటువంటి దేశంలో ఇటువంటి మార్పు రావడం అనేది చాలా సిగ్నిఫికెంట్. అంతేకాదు అక్కడ జెండర్ న్యూట్రాలిటీ తీసుకొచ్చారు. ఓకే, షరియా ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుడు చెప్పినటువంటి విట్నెస్కి సమానం కాదు. 2-3 స్త్రీలు వచ్చి చెప్తే కానీ ఒక పురుషుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సమానం కాదు అన్నటువంటి భావజాలంలో ఉన్నటువంటి దేశాలు ఈరోజు స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు సమానమే, ఎవరి విట్నెస్ ఇచ్చినా ఎవరికి నష్టం వచ్చినా ఇంకొకరు దాన్ని అనుభవించక తప్పదు. అంటే ఒక స్త్రీ ఒక పురుషుని కొట్టినా కానీ కూడా ఆవిడ అంతే శిక్షకు అర్హురాలు అని ఈ చట్టం తీసుకొచ్చింది. జెండర్ న్యూట్రాలిటీ తీసుకొచ్చారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ ఆ దేశంలో. ఒక సైడు సౌదీ అరేబియా స్త్రీలని డ్రైవింగ్కి అలౌ చేస్తోంది, అక్కడ హాలిడేకి వెళ్ళడము ఇటువంటివన్నీ సింగిల్గా వ్యక్తిగతంగా తను వెళ్ళొచ్చు ఇటువంటి అలౌ చేశారు. బీచ్ వెళ్ళడం ఇటువంటివన్నీ అలౌ చేస్తూ వాళ్ళు మార్పుకు నాంది పలుకుతున్నారు. యూఏఈ కూడా అదే బాటలో వెళ్తోంది. దానికి వ్యతిరేకంగా మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాను ఇంక తాలిబాన్ వెంట పట్టుకొని వేరే దిశగా వెళ్తున్నారు. వీళ్ళేమో రిఫార్మేషన్కి వెళ్తుంటే వాళ్ళు టెర్రరిజం సైడ్ వెళ్తున్నారు. ఏం చెప్పాలి దీన్ని? రైట్, మీరు పాకిస్తాన్ అనగానే అనిపించింది పాకిస్తాన్ను కూడా ఇరుకున పెట్టే విధంగానే సౌదీ కానివ్వండి యూఏఈ కానివ్వండి వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది. రైట్, సౌదీ అరేబియా ఈ మధ్యకాలంలో ఇచ్చిన అప్పు $3 బిలియన్ అప్పుని పాకిస్తాన్కి ఇస్తూనే ఊహించని షరతులు పాకిస్తాన్ ముందుంచిన పరిస్థితి. సో దాని గురించి వివరించండి. అఫ్కోర్స్ పాకిస్తాన్ని కొంచెం సెట్ చేయడానికి ఈ గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. అట్లీస్ట్ అంటే వాళ్ళకి నిజంగా పాకిస్తాన్లో ఏం స్టేక్స్ ఉన్నాయి? ఏం లేవు. కరెక్టే. పాకిస్తాన్ ఏంటంటే మేము ఇస్లామిక్ బాంబ్ తయారు చేశాము అని చెప్పుకున్నారు వాళ్ళు. న్యూక్లియర్ బాంబ్ ఏదైతే ఉందో ఇస్లామిక్ బాంబ్ అని జుల్ఫికార్ అలీ భుట్టో దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు.
నిజంగా ఇస్లామిక్ బాంబు వాళ్ళకి ఏమైనా పనికి వస్తుందా? ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇస్లామిక్ బాంబు అవసరం ఉంది. వాళ్ళకి థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది? ఇరాన్ నుంచి ఉంది వాళ్ళకి. ఒకప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఉండేది, ఇప్పుడు ఇజ్రాయెల్ అబ్రాహమిక్ ఒకటి తర్వాత మిత్రులు అయిపోయారు వాళ్ళందరూ. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు రియాద్ కూడా వెళ్ళొచ్చాడు ఆయన. కాబట్టి అది అఫీషియల్ రికగ్నైజ్ చేయకపోయినా వాళ్ళిద్దరిలో మైత్రి ఉన్నది, ఎయిర్ స్పేస్ అలౌ చేస్తున్నాడు, ఇంకంతే మోరల్లెస్ అయిపోయింది. అది మీ శత్రువు ఎవరు? అక్కడ ఇరాన్ ఒకడే ఉన్నాడు. అక్కడ ఇరాన్ పట్ల సౌదీ అరేబియా యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ ఏమైనా సౌదీ అరేబియా పక్షాన్ని నిలబడుతుందా? నిలబడదు. ఎందుకంటే ఇరాన్ తన నైబర్. ఇరాన్ వదిలేసి పాకిస్తాన్ ఉండలేదు, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇంకెందుకు అటువంటి శక్తి వాళ్ళకి ఎందుకు? దండగా వేస్ట్. వాళ్ళ ఏం ఒరిగేది లేదు. దానికంటే 10 రెట్లు 15 రెట్లు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ భారతదేశంలో వస్తాయి వాళ్ళకి. అటువంటిది దీన్ని వదులుకొని అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఏం రాదు. ఇస్లాం అని చెప్పుకుంటే వాళ్ళకి దానివల్ల ఒరిగేదేం లేదు. వాళ్ళు ఆయిల్ అమ్ముకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 3వ 4వ పెద్ద దేశం కొనుక్కోవడానికి. అమెరికా, చైనా తర్వాత 3వ పెద్ద దేశం భారతదేశమే. అంత పెద్ద అమ్మకాన్ని వాళ్ళు వదిలేసుకొని ఎందుకు పనికిరాని పాకిస్తాన్కి ఎందుకు వెళ్తారు? పాకిస్తాన్కి మీరు నిజంగా చమురు అమ్మారంటే కూడా మీ పైసలు రావడానికి మీకు ఎన్నో నెలలో పడుతుంది మీకు. అదే భారతదేశం దగ్గర అడ్వాన్స్ తీసుకోవచ్చు, మీరు అడ్వాన్స్ తీసుకొని అమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో మైత్రి వాళ్ళకి ఎందుకు ఎటువంటి లాభసాటి కాదు అది. ఓకే. ఈ $3 బిలియన్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ బాగా చూపించడానికి అవసరము, బ్యాంకులో డిపాజిట్ పెట్టడానికి $3 బిలియన్ ఇస్తామని ఒప్పుకున్నారు. దానికి ఎటువంటి షరతులు పెట్టారంటే, మనకు హిరణ్యకశిపుడి కథ తెలుసు కదా, మన బ్రహ్మదేవుడిని అడుగుతాడు, ఇంట్లో కాదు, బయట కాదు, ఆకాశం కాదు, భూమి మీద కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అటువంటి షరతులన్నీ పెట్టారు వీళ్ళు. ఏమన్నారంటే, మీరు మా లోన్కు సంబంధించి మీరు ఏమైనా డిఫాల్ట్ చేస్తే, ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మేము వెనక్కి తీసుకుంటాం $3 బిలియన్. మమ్మల్ని వదిలేయండి, IMF లోన్ మీరు డిఫాల్ట్ చేస్తే మేము వెనక్కి తీసుకుంటాం. IMF వదిలేయండి, యూరోప్ నుంచో ఇంక ఇతరత్ర ఎక్కడి నుంచి మీరు అప్పులు తీసుకున్నా వాళ్ళకి మీరు కట్టకపోతే మేము మా అప్పుని వెనక్కి తీసుకుంటాం. ఇలా షరతులు పెట్టారు. అంటే పాకిస్తాన్ ఎవరితో డిఫాల్ట్ చేసినా సౌదీ అరేబియా ఈ $3 బిలియన్ వెనక్కి తీసుకోవచ్చు. దానికి కూడా ఏంటి, 72 గంటల వ్యవధి ఇచ్చారు. 72 గంటల లోపల మేము అడగంగానే 72 గంటల్లో మీరు మాకు ఈ $3 బిలియన్ ఇచ్చేయాలి అని షరతులు పెట్టారు. ఈ షరతులను గతి లేని పరిస్థితిలో పాకిస్తాన్ క్యాబినెట్ అప్రూవ్ చేసి వాళ్ళు అప్పు తీసుకుంటున్నారు $3 బిలియన్. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో ఈరోజు పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు. 16.25 బిలియన్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ దగ్గర. 3 నుంచి 4 రోజులు మించి వాళ్ళ దగ్గర ఏమి కొనుగోలు చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో ఏ షరతులు పెట్టినా ఒప్పుకోవడానికి సిద్ధంగా అక్కడి నుంచి వీళ్ళు దేహీ త్రాహి అంటూ వెళ్ళారు వీళ్ళు. సార్, పాకిస్తాన్ అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందని మీరు అంటూ ఉంటే ఇంకొక సరికొత్త రికార్డ్ అక్కడ ఇంకోవైపు కనబడుతోంది. అసలు పాకిస్తాన్లో మాత్రమే ఇది సాధ్యమనేటువంటి రికార్డ్ ఇక్కడ కనబడుతోంది. దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సా. ఆ మదర్సా నుంచే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లోని మంత్రివర్గము, పెద్ద స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు, లేకపోతే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అంతా ఇక్కడి నుంచే వెళ్ళింది, ఈ మదర్సా నుంచే వెళ్ళింది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రభుత్వాధినేతల్ని సృష్టించిన మదర్సాగా పాకిస్తాన్లో ఒక మదర్సా నిలిచింది. ఇంతకంటే పెద్దది ఏముంటుంది? కరెక్ట్. దీన్ని రికార్డ్ అనాలో లేకపోతే ఏమనాలో అర్థం కాదు మనకి. ఇది ఒక రిపోర్ట్ వచ్చింది యాక్చువల్గా. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, అంటే మద్రసా అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనుకుందాం కాసేపు, ఒక ఎడ్యుకేషనల్ సంస్థ, దీని నుంచి ఒక ప్రభుత్వంలో ఎంతమంది మ్యాక్సిమం వ్యక్తులు ఇక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు అని లెక్క కడితే, ఈ దారుల్ ఉలూమ్ హక్కానియా మద్రసా ఏదైతే ఉన్నదో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏదైతే ఉన్నదో, ఇక్కడి నుంచి చదువుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఒక దేశం, అంటే పాకిస్తాన్ కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్లో మ్యాక్సిమం వాళ్ళ వ్యక్తులే అన్ని స్థానాల్లో వాళ్ళే ఉన్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఏంటంటే, సిరాజుద్దీన్ హక్కానీ వాళ్ళ హోమ్ మినిస్టర్, తర్వాత అమీర్ ఖాన్ ముత్తాకి వాళ్ళ ఫారెన్ మినిస్టర్, ఎంత పవర్ఫుల్ పొజిషన్స్ ఉన్నాయి. తర్వాత అబ్దుల్ బాకీ హక్కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్. హక్కానీ అంటే వీళ్ళందరూ బంధువులు అనుకోక్కర్లేదు, ఆ మద్రసాలో చదివారు కాబట్టి వాళ్ళ పేరు వెనకాల హక్కానీ అని పెట్టుకుంటారు. అంటే ఆ సంప్రదాయం అనుకోరదా? కాదు, ఈ మద్రసాలో చదివాను అని చెప్పుకోవడానికి వాళ్ళ గురువు పేరు పెట్టుకున్నాడు అట్లా అనమాట. మనం అనేక సందర్భం హక్కానీ నెట్వర్క్ అంటాం కదా. ఇప్పుడు నెట్వర్క్ ఫర్ ఇన్స్టెన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివావు నువ్వు, సాయి కృష్ణ ఉస్మానియా అంటే ఎలా ఉంటుంది అలా అనమాట. వాళ్ళ యూనివర్సిటీ పేరు అటాచ్ చేసుకున్నారు వాళ్ళు.
హక్కానీలో చదివి వచ్చానని చెప్పుకోవడానికి హక్కానీ అని పెట్టుకున్నారు వాళ్ళు. హక్కానీ మిత్రులు వాళ్ళ బంధువులు కాదు వాళ్ళు. సో అబ్దుల్ బకీ హక్కానీ ఇతను ఎడ్యుకేషన్ మినిస్టర్. అలాగే చూస్తే కనుక వాళ్ళ జస్టిస్ మినిస్టర్, అక్కడ ఏం జస్టిస్ ఉందో మనకు అర్థం కాదు, జస్టిస్ మినిస్టర్ ఉన్నాడు వాళ్ళకి. జస్టిస్ మినిస్టర్, వాటర్ నీటి సరఫరా, విద్యుత్ పవర్ మినిస్టర్, అలాగే ఎన్నో ప్రావిన్సెస్ గవర్నర్స్, కమాండర్స్, ఆర్మీ కమాండర్స్, జడ్జిలు, అన్ని రంగాల్లోనూ మ్యాక్సిమం ఈ దారుల్ హక్కానీ నుంచి వెళ్ళిన వాళ్ళే. అంటే లిటరల్గా ఆఫ్ఘనిస్తాన్ని దారుల్ హక్కానియా మద్రసా రన్ చేస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ రావల్పిండి దాకా కూడా అక్కర్లేదు, ఒక యూనివర్సిటీ రన్ చేస్తుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ ఏంటో, దాన్ని పాకిస్తాన్ ఎంత కంట్రోల్ చేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే రైట్. మరొకసారి చైనాకి సంబంధించిన విషయాల్లో కూడా వెళ్దాం సార్. చైనా ఈ ఫెంగ్ షూయ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇష్యూ చాలా సీరియస్గా అవుతున్నట్టు కనబడుతోంది. అది ప్రపంచ టెన్నిస్ సమాఖ్య అసలు చైనాలో ఒక్క టోర్నమెంట్ కూడా పెట్టడానికి లేదు అని వాళ్ళు సస్పెండ్ చేసిన పరిస్థితి, వాళ్ళ టోర్నమెంట్స్ అన్నింటినీ కూడా. సో ఇది క్రీడారంగంలో ఇది ఒక పెద్ద మలుపుగా మనం చూడొచ్చా చైనా విషయంలో? డెఫినెట్గా అసలు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చైనా నుంచి వస్తున్నటువంటి WTA ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్కి నిజంగా వాళ్ళ మొత్తం సంవత్సర ఆదాయంలో 50 నుంచి 60% దాకా రాగలుగుతున్నటువంటి ఆదాయాన్ని కోల్పోతుందంటే చిన్న విషయం కాదు అది. ఓకే, చైనాలో జరగబోతున్న అన్ని WTA టోర్నమెంట్స్ని బ్యాన్ చేసింది WTA. అంటే ఒక చైనీస్ ప్లేయర్స్ తప్ప బయట నుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ ఆడినా కానీ దాన్ని రికగ్నైజ్ చేయదు. అది ATP ర్యాంకింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతాయి, వాళ్ళకి ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ర్యాంకింగ్స్ అది పనిచేయదు. ఇది చైనాకు చాలా పెద్ద దెబ్బ. ఎప్పుడవుతోంది ఇది? సరిగ్గా వింటర్ ఒలింపిక్స్ ఒక 2 నెలల్లో ఉందనగా ఇది అనౌన్స్మెంట్ రావడం, ప్లస్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన ఆ అమ్మాయితో మాట్లాడిన అర్ధగంట అని చెప్పి ఫోటో రిలీజ్ చేయడము, ఇవన్నీ అయిన తర్వాత WTA బాగా చర్చించుకొని వాళ్ళ బోర్డు మెంబర్స్ అందరూ దీనిలో ఒక నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం అనౌన్స్ చేయడం జరిగింది. అది దీంట్లో స్పష్టంగా చెప్పారు, ఆ అమ్మాయి యొక్క భద్రత మాకు ఇప్పుడు గ్యారంటీ లేదు. IOC ప్రెసిడెంట్ మాట్లాడింది, మాకు దీంట్లో స్పష్టత లేదు, వీడియో కూడా రిలీజ్ చేయలేదు, కాబట్టి చైనా చెప్తున్నటువంటి ఈ కథనం మేము యాక్సెప్ట్ చేయట్లేదు స్పష్టంగా చెప్పారు. అంటే ఒక ప్రైవేట్ లిటరల్ చెప్పాలంటే ఏదో ప్రభుత్వం కాదు కదా, ఒక స్పోర్ట్స్ బాడీ చైనాకి ఎదురుగా నిలబడగలమని అనేది చిన్న విషయం కాదు. బహుశా ఇది చైనా కూడా ఊహించుండకపోయి ఉండొచ్చు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి మిగతా వాళ్ళు కూడా చేయాలి. ఫుట్బాల్ అసోసియేషన్ కావచ్చు, లేదా మేజర్గా చైనాతో ఇన్వాల్వ్ అయినటువంటి టెన్నిస్ జరిగింది, ఫుట్బాల్, ఇతరత్ర మిగతా స్పోర్ట్స్ని కూడా బాడీస్ ఒకరొకరు వాళ్ళని బాయ్కాట్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు కానీ చైనా నిజంగా దిగిరాదు. పైసలతో ఎవరినైనా కొనుక్కోవచ్చు అన్నటువంటి వాళ్ళ నెరేటివ్ని, పైసలు లేకపోయినా మేము మిమ్మల్ని అపోజ్ చేస్తాము అన్న WTA మూవ్ అన్నది ఫెంటాస్టిక్. పెద్ద పెద్ద దేశాలు కూడా చేయలేనటువంటిది WTA చేసింది. నిజంగా మనం వాళ్ళని అభినందించాలి. రైట్. మరొక వైపు మలేషియాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ స్క్వాష్ వరల్డ్ ఛాంపియన్షిప్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ ప్లేయర్లకి వీసాలు నిరాకరించినందుకు గాను మలేషియాలో జరగనున్న ఈ ఛాంపియన్షిప్ని రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇది కూడా సిగ్నిఫికెంట్ మూవ్గానే మనం చూడాల్సి ఉంటుందా? అంటే క్రీడల్లో కూడా ఒక స్ఫూర్తి ఉండడం అనేది, అండ్ డెఫినెట్లీ ఇది ఏదో 2 దేశాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు అని అన్నట్టుగా వీటిని మనం చూడాల్సి ఉంటుందా? అంటే మలేషియాకి ఇజ్రాయెల్ తోటి సంబంధాలు లేవు, మీరిద్దరు ఆడకండి, దానివల్ల మాకేం ఇబ్బంది లేదు, మీ 2 దేశాల మధ్యలో మీరు ఆడుకోకండి, కానీ మీ దేశంలో ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ పెట్టడానికి మీరు ఒప్పుకున్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ పెట్టుకున్నప్పుడు ప్రపంచానికి సంబంధించిన అందరినీ మీరు పిలవాల్సిందే. ఎవరు ఆడదలుచుకుంటే వాళ్ళకి మీరు వీసాలు ఇవ్వాలి. మీ పాలిటిక్స్ స్పోర్ట్స్లోకి తీసుకొస్తే మాత్రం దానివల్ల ఈ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బాడీస్ ఊరుకోవు అన్నది ఒక నిదర్శనం దానికి. మనం కూడా ఏం చేస్తున్నాము, పాకిస్తాన్తో ఇండివిజువల్గా ఆడట్లేదు క్రికెట్, కరెక్ట్? అలాగే మనం ఇతరత్ర ఏదైనా కావచ్చు, హాకీ కావచ్చు, వరల్డ్ కప్ లాంటి వాటిల్లో మనం మల్టీ డిసిప్లిన్ వీటిలో మనం వాళ్ళు ఆడుతున్నాం. మనం అలాగే మల్టీ డిసిప్లిన్ భారతదేశంలో ఏమైనా జరిగితే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. ఒడిస్సాకు వచ్చారు, వాళ్ళ జూనియర్ ఫుట్బాల్ టీం, హాకీ టీం, వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాము, మన ఒక టీం వెళ్ళి అక్కడ లాహోర్లో ఆడొచ్చింది. సో మనకు అలాంటి ఇబ్బంది, అంటే మల్టీనేషనల్ ఫోరంలో మనం బాధ్యతతో మనం వ్యవహరిస్తున్నాము. మలేషియా ఈ పిచ్చి వేషాలు వేసేసరికి ఇంటర్నేషనల్ స్క్వాష్ ఫెడరేషన్ వచ్చి ఇజ్రాయెల్ వచ్చేదే 2-3 వస్తారు అక్కడి నుంచి, వాళ్ళకు సమర్థనగా వరల్డ్ ఛాంపియన్షిప్నే రద్దు చేశారు వాళ్ళు. అఫ్కోర్స్ కొంత
మలేషియా కూడా ఊరట వచ్చేలాగా ఏం చెప్పారంటే ఈ ఒమిక్రాన్ కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పి వదిలిపెట్టారు. కానీ మెయిన్ రీజన్ ఇది, ఇజ్రాయిలీ అథ్లెట్స్కి, ఇజ్రాయిలీ స్క్వాష్ ప్లేయర్స్కి మీరు వీసా ఇవ్వలేదు కాబట్టి రద్దు చేస్తున్నామన్న సెంటెన్స్ చాలా కీలకమైంది. WTA చైనాకి వ్యతిరేకంగా కావచ్చు, అలాగే స్క్వాష్ బాడీ మలేషియాకి వ్యతిరేకంగా కావచ్చు, ఇటువంటి దేశాలు కనుక వాళ్ళ పాలిటిక్స్ని తీసుకొచ్చి స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తే కనుక స్పోర్ట్స్ బాడీస్ నిజంగా వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడగలుగుతుండడం అనేది చాలా గొప్ప పరిణామం. రైట్. ఇంకొక అంశం ఏంటంటే బ్రిటిష్ ఏలుబడి అనేది ఈ రోజుకి మనం మాట్లాడుతున్నాం. నిజంగా రీసెంట్ డెవలప్మెంట్లో భాగంగా బార్బడోస్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం, ఇది నిజంగా ఆ దేశంలో ఒక గొప్ప సంబరాన్ని కలిగిస్తున్న అంశము. బ్రిటిష్ ఏలుబడి నుంచి బార్బడోస్ బయటకు రావడం గురించి సమాచారం ఏంటి, ఏం చెప్తారు దాని గురించి? బార్బడోస్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ, దేశమే. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రిటిష్ క్వీన్గా పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే. అలాగే చాలా దేశాలు, కామన్వెల్త్ దేశాలు చాలా దేశాలు ఉన్నాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇలాంటి చాలా దేశాలు ఇప్పుడు కూడా బ్రిటిష్ క్రౌన్ ఎవరైతే రాజు కానీ రాణి కానీ ఎవరు ఉంటారో వాళ్ళ మనకు ఎలా ప్రెసిడెంట్ ఉన్నారో అలాగే వాళ్ళకు హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉంటారు. స్టాంప్ పేపరే, స్టాంప్ పవరే, వాళ్ళకి ఏం లేదు, దానికి ఏం పవర్ ఉండదు. కానీ ఆఫీషియల్గా ఏదో పార్లమెంట్ ఓపెన్ అయినప్పుడు రావడం, లేకపోతే ఏదైనా ఇట్లాంటి మేజర్ ఈవెంట్స్ అయినప్పుడు రావడం, లేదా బిల్లు వాళ్ళు పాస్ అయితే కానీ సంతకం పెట్టడం, ఇటువంటివేవో కొన్ని చేస్తారు వాళ్ళు. సో టెక్నికల్గా బ్రిటిష్ క్రౌన్ అంటే వాళ్ళు ఏమైనా ఆర్డర్స్ ఇష్యూ చేయాలంటే అండర్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్రౌన్ ఆఫ్ బార్బడోస్ ఇలాగ ఇష్యూ చేసి ఉండేవాళ్ళు. దాన్ని ఫైనల్గా ఆఖరి బానిస సంఖ్యలు కూడా వాళ్ళు తెంచుకొని బయటకు వచ్చి కొలోనియల్ లాస్ట్ ముక్కను కూడా వాళ్ళు తెంచేసుకొని బయటకు వచ్చారు. క్లియర్గా మాకు ఇది వద్దు, మా ప్రెసిడెంట్ మేమే ఎన్నుకుంటాము, మా బతుకులు మేమే బతుకుతాము, ఇంక మీరు అక్కర్లేదు చాలు అని స్పష్టమైన వైఖరి వీళ్ళు ప్రదర్శించారు. ఓకే. చిన్న దేశమైనా కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా చేశారు, అది చాలా గొప్ప విషయం. ఇంకా అలా చేయకుండా ఇప్పటికి కూడా ఇంకా పాత బానిసపు సంఖ్యలను వదిలించుకోలేకుండా ఉన్నటువంటి దేశాలకు ఇది ఒక మంచి గుణపాఠంగా ఉంటుంది నేను భావిస్తున్నాను. రైట్. మరొకటి టిబెట్కి సంబంధించిన విషయాల్లో ఒక చాలా కీలకమైన అంశం కనబడుతోంది సార్. CCPలో మీరు ఇంతకు ముందు మీరు చెప్పారు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రాబల్యం టిబెట్లో కూడా విస్తరించే ప్రయత్నాలు చైనా చేస్తోంది. సో CCP విస్తరించడానికి అనేక మందిని అందులో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుందని మీరు లాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో అనుకుంటా మీరు చెప్పారు. సో బేసికల్లీ అయితే ఒకవైపు CCPలో జాయిన్ అవ్వడం, కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడం ఒక ఎత్తు అయితే, జాయిన్ అయ్యేంత వరకు ఒత్తిడి తేవడం ఒక ఎత్తు అయితే, జాయిన్ అయిన తర్వాత నువ్వు నీ బౌద్ధానికి సంబంధించి లేదా నీ పూజల్ని వీటన్నింటినీ కూడా మానేయాలనే ఒక హుకుం జారీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన విశ్లేషణ ఏంటి? వాళ్ళు టెక్నికల్గా అఫీషియల్గా మతానికి వ్యతిరేకులు CCP. కానీ డెంగ్ షాపింగ్ వచ్చినప్పటి నుంచి కొంత సడలింపు చేసి వాళ్ళు కొంత పర్మిట్ చేశారు. అదే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా షీ జిన్పింగ్ వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు. ఆయన అంటే ప్యూరిటానికల్, అంటే స్వచ్ఛమైన కమ్యూనిజం దిశగా ఆయన వెళ్తున్నాడు. మనకు కామన్ ప్రాస్పెరిటీ గతసారి చర్చించుకున్నాము, అన్నీ ప్రభుత్వమే నిర్ణయించాలి, వ్యక్తి స్వాతంత్రాన్ని హరించాలి అన్నటువంటి దిశగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కూడా ఇప్పుడు అదే చేస్తున్నది. CCP ఏం చేసిందంటే టిబెట్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి చెందినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతాన్ని పాటించడానికి వీలు లేదు అని ఒక రూల్ పాస్ చేశారు. పాస్ అయితే చేశారు, వాళ్ళు వ్యక్తిగతంగా నిజంగా పాటిస్తుంటే కనుక మీరు చూడనట్టు ఉండిండొచ్చు కావాలంటే. అది కూడా కాకుండా అఫీషియల్గా వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాళ్ళు పూజ చేస్తున్నటువంటి ఆ పూజా మందిరాలు కావచ్చు, పూజకు సంబంధించినటువంటి ఆల్టర్స్ కావచ్చు, చార్టమ్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి ఏదో ధూపం పెట్టుకుంటారు, ఇటువంటి చాలా ఉంటాయి. అవన్నీ ధ్వంసం చేసి పెట్టుకోవడానికి వీలు లేదు అని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. టిబెట్లో వాళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ ఎందుకు అవుతారు? వాళ్ళు టిబెట్కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఏంటి సంబంధం? గతి లేని పరిస్థితుల్లో చేరుతున్నారు. ప్రభుత్వం మీది కాబట్టి మీరు వెళ్తారు. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేశారు కదా. కొంతమంది వ్యక్తిగత లాభాలకు చేసి ఉండొచ్చు, కొంతమంది మనం ఏ రాజు ఎవరైతే రాజు దగ్గర మన ప్రజల కోసం మనం పని చేయాలని తెలిసిన వాళ్ళు కొంతమంది వెళ్ళి ఉండొచ్చు. ఈ 2 విధాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరించే హక్కు మీ గారు వచ్చారు. మీరు భావజనం పెట్టుకోండి మీరు, కానీ అలా పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది? దీని గురించి ఇక్కడ మానవ హక్కుల ఛాంపియన్లందరూ ఎందుకు నోరు మేరపరు? వీళ్ళు ఈ దీనికి పొద్దున్న లేస్తే మోదీ హయాంలో ఇక్కడ మాకు ఏం హక్కులు లేవు, మాట్లాడడానికి లేవు అని గగ్గోలు పెడుతున్నటువంటి వీళ్ళందరూ ట్వీట్లు చేస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తుల పరిస్థితి ఏంటి?
ఇటువంటి ఇష్యూస్ అన్నీ మాత్రం వీళ్ళు దాచిపెడతారు, ఏం మాట్లాడరు. కానీ ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఇది. బార్డర్ విలేజెస్కి అన్ని షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళని. కొంత దారుఢ్యం ఉన్నటువంటి యువకులందరినీ బార్డర్ విలేజెస్ తీసుకొచ్చి, అంటే భారతదేశంతో ఏమైనా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు నష్టపోయేలాగా వాళ్ళని పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు, చైనా మాత్రం భారతదేశం సరిహద్దు నుంచి తగ్గే సమస్యే లేదు, ఎప్పుడో అదును చూసుకొని మన మీద వార్ చేయడం అనేది మన గ్యారంటీ అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే సౌత్ చైనా సీ కావచ్చు, జపాన్ సీ కావచ్చు, తైవాన్ కావచ్చు, అక్కడ చాలా వాళ్ళకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికాని డీల్ చేయాలి వాళ్ళు. చైనా జపానే కదా, అమెరికాని డీల్ చేయాలి వాళ్ళు, ఆస్ట్రేలియాని డీల్ చేయాలి. కానీ భారతదేశంతో వీళ్ళెవరు లేరు కదా. వాళ్ళ లెక్కలో భారతదేశం చాలా వీక్ ఆప్షన్ వాళ్ళకి. కాబట్టి ఇక్కడ వాళ్ళు అటాక్ చేసేది ఎప్పుడైనా చేస్తారు. దానికోసం వాళ్ళు టిబెటన్ ప్రజల్ని వాడుకుంటున్నారు. వాళ్ళు మతాన్ని నుంచి వాళ్ళని దూరం చేస్తే కనుక దలైలామా పట్ల వాళ్ళకు గౌరవం ఉండదు. కాబట్టి చైనీస్ పార్టీ ఎలా చెప్తే అలా వింటారు అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. రైట్, ఇంకొక 2 అంశాలు ఉన్నాయి సార్, క్విక్గా వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము, వాళ్ళకి ధాన్యాన్ని లేకపోతే సరుకుల్ని మనం పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి టైంలో ఆ ట్రక్కులు వెళ్ళాలంటే పాకిస్తాన్ నుంచే వెళ్ళాలి. పాకిస్తాన్ దీన్ని ఆపుతున్న పరిస్థితి. కావాలంటే మేము తీసుకెళ్తాం కానివ్వండి, మిమ్మల్ని మాత్రం అలౌ చేయమని. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రేయోభిలాషిగా వ్యవహరించాలనుకుంటుందా, లేదా ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఇంకొక అనేక లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నాల్లో భాగంగా ఉందా? రెండోదే కరెక్ట్. కోర్స్ మీరు చాలా సందర్భాల్లో మీరు విశ్లేషిస్తూ ఉన్నారు. సో బేసికలీ ట్రక్కులను ఆపడం, ధాన్యం వెళ్లకుండా చూడడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మనకు స్పిన్ బోల్డోక్ బార్డర్ క్రాసింగ్ దగ్గర పాకిస్తానీ జెండాలు పెట్టుకొని ధాన్యాగారం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళితే బార్డర్ క్రాస్ అవ్వగానే అక్కడ ప్రజలు వచ్చి ఆ పాకిస్తానీ ఫ్లాగులు తీసి తుంచేసి తగలబెట్టిన వీడియోలు మనం చూసాం. అవును, చూసాం. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రజలకే ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ధాన్యాగారం లేదు పాకిస్తాన్కి. ఎవరో ఇచ్చిన ధాన్యాగారాన్ని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి పంపించారు. కానీ మేమిస్తున్నామని వాళ్ళు చూపించుకుంటున్నారు. అవును, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు అక్కడ మీకు. తాలిబాన్ ప్రభుత్వంలో ఉన్న హక్కానీ బ్రదర్స్ తప్ప ప్రజలలో పాకిస్తాన్ పట్ల 100% వ్యతిరేకత వచ్చేసింది అక్కడ. సో దాని మీద సైకలాజికల్గా మళ్ళీ వాళ్ళని వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి కోసం మేమే ఇస్తున్నామని చూపించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భారతదేశం మనం కనుక ఈ 50,000 టన్నుల ధాన్యాగారము, మందులు ఇవన్నీ పంపించామంటే ఆఫ్ఘనిస్తాన్ నిజంగా ఎన్ని చేరుకుంటాయో మనకు తెలియదు. మధ్యలో వీళ్ళు ఎన్ని కొట్టేస్తారో తెలియదు పాకిస్తాన్. ఒకవేళ కొట్టేసిన తర్వాత ఏదో కొద్ది గొప్ప ఆఫ్ఘనిస్తాన్కి చేరినా కానీ కూడా మేమే ఇచ్చాము వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పచ్చు. ఇదొక ఎత్తు. రెండవది, దాంట్లో వీళ్ళు ఏదైనా కలిపి ఏదైనా కల్తీలు చేసి వాళ్ళకి ఇచ్చారంటే కనుక అక్కడ రోగాలు వచ్చాయంటే చూడు పనికిమాలిన సరుకు భారతదేశం ఇచ్చింది అని రేపు చేయొచ్చు, ప్రొపగాండా చేయొచ్చు. మందులు నాసిరకం మందులు ఇచ్చి దానివల్ల ఏమైనా వాళ్ళకి రోగాలు వచ్చాయేమైనా ప్రాబ్లం అయితే ఏమవుతుంది అది? భారతదేశం అందుకని ఏం చెప్పిందంటే మేము మిమ్మల్ని నమ్మలేము, వాగా బార్డర్ నుంచి తార్కం బార్డర్ దాకా మా ట్రక్కులే వెళ్తాయి, అక్కడ మేమే హ్యాండ్ ఓవర్ చేసి వస్తాం, మమ్మల్ని మీరు ఆపకండి అని మనం స్పష్టమైన వైఖరి మనం చెప్పడం జరిగింది. కానీ పాకిస్తాన్ ఈ కండిషన్ పెట్టి ఒక సైడ్ ఏమో ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఏం చెప్తుందంటే మేము భారతదేశం 50,000 టన్నులు ఆఫ్ఘాన్ ప్రజలకు ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాము, చూడు మాకు ఎంత ఉదారమైన హృదయమో. ఒక విధంగా ఒక డ్రామా. దానికి తాలిబాన్ మద్దతు పలకడం, నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము, వాళ్ళని థ్యాంక్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్. అల్టిమేట్గా ఏంటి, మీరు తీసుకెళ్ళడానికి వీళ్ళది మేము ఇస్తాం. పాకిస్తాన్ ఎవడన్నా నమ్మగలడా? అవును, ఇది పరిస్థితి. అంటే ఒక సైడ్ ఇచ్చినట్టే ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా మంచి జరిగితే కనుక అది మా వల్లనే జరుగుతుంది, మా చేతులతోనే జరుగుతుంది అని ఒక సంకేతం పంపించాలి. ఎవరైనా కానీ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండడానికే వీల్లేదు. ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వెళ్ళింది అంటే కనుక దాన్ని వ్యతిరేకించాలి. అదొకటి సింగిల్ పాయింట్ అజెండా. ఆఫ్ఘాన్ ప్రజలు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళు అక్కడ కొట్టుకొని అంతర్కలహాలు వచ్చి ఏం గొడవలైనా వాళ్ళకి పర్వాలేదు. భారతదేశం మాత్రం అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి వీల్లేదు. దానివల్ల ఇటువంటి పనికిమాల నిర్ణయం వాళ్ళు చేస్తున్నారు. రైట్, చివరిగా లాస్ట్ కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్ చేసే ముందు ఒక చాలా కీలకమైన వార్తే ఇది లాస్ట్ వీక్ కూడా మనం వచ్చిన వార్తే ఇది. ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి OPEC+ దేశాలు ఈ ఉత్పత్తి వినియోగం విషయంలో
కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల ఆయిల్ రేట్లు తగ్గకుండా చేసే ఒక చర్యలకు పూనుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. దానికి ప్రతిగా భారత్ లాంటి దేశాలు, యూఎస్ఏ లేకపోతే భారత్, జపాన్ ఇట్లాంటి దేశాలు కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కూడా చేస్తున్నాయని అంటున్నారు. సో దాని గురించిన కొన్ని వివరాలు చెప్తారా? పెట్రోల్ రేట్ తగ్గకుండా చేయాలనే ఆలోచన ఒపెక్ దేశాలు ఎందుకు చేస్తున్నాయి అసలు? ఏ దేశమైనా కానీ వాళ్ళ దగ్గర ఏ సరుకులు ఉన్నాయో అవి ఎక్కువ ధరకు అమ్ముడు పోవాలనే ప్రయత్నం చేస్తారు. ఓకే, అదే ఓపెక్ కూడా ప్రయత్నం చేస్తోంది. కానీ మనకు డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కనుక ఈక్విలిబ్రియం అది కనుక సమతుల్యం వచ్చిందంటే కనుక ప్రైసులు అందరూ కొనుక్కోగలిగినటువంటి వితిన్ ఆ రేంజ్లోనే ఉంటాయి అవి. గత సంవత్సరం ఏమైందంటే ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏ దేశం కూడా కొనుగోలు చేయట్లేదు. ఏ దేశంలో అసలు అంత ఇంధనం అవసరమే లేదు. భారతదేశంలో అంత ఇంధనం ఎందుకు అవసరం? మనకు ట్రక్కులని ఆగిపోయి ఉన్నాయి, మొత్తం వాణిజ్యం స్తంభించింది కాబట్టి మనకు అక్కర్లేదు. సో కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి ఈ చమురు ధర అన్నది ఒక బ్యారెల్కి $20 పడిపోయింది. అది $20 పడిపోతే కనుక వాళ్ళకి విపరీతమైన నష్టం వచ్చాయి ఈ ఓపెక్ దేశాలకి. ఎందుకంటే కనీసం అంటే $25 నుంచి $30 వాళ్ళకు తయారీ చేయడానికి ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఓకే, $20 వస్తే కానీ వాళ్ళకి తయారీ ఖర్చు కూడా వాళ్ళు రికవర్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ సంవత్సరం దాన్ని విపరీతంగా పెంచారు. అంటే గత సంవత్సరంలో వాళ్ళకు వచ్చినటువంటి నష్టాలను కూడా బూడ్చుకునే దిశగా ఈసారి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మార్కెట్లో 1000 బ్యారెల్ల డిమాండ్ ఉంది అంటే కనుక వీళ్ళు 900 తయారు చేస్తారు. 900 తీసి వాళ్ళు పంపిస్తారు. దాంతో ఈ 1000 మంది 900 బ్యారెల్ వెనకాల వెళ్ళాలి కాబట్టి దాని మీద ఒత్తిడి వల్ల ఈ ధర పెరుగుతుంది. సింపుల్ డిమాండ్ సప్లై ఈక్వేషన్ అది. మీరు సప్లై తగ్గి డిమాండ్ ఎక్కువ ఉందంటే కనుక ధరలు పెరుగుతాయి. దాని ఆపోజిట్ మీకు డిమాండ్ తక్కువ ఉండి సరుకులు ఎక్కువ ఉన్నాయంటే కనుక రేట్ పడిపోతుంది. అవును, గత సంవత్సరంలో జరిగింది అదే. ఈ సంవత్సరం రివర్స్ అవుతుంది. సో వాళ్ళు పక్కడ్బందీగా ఏం చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎక్స్ట్రాక్షన్ని తగ్గించుకుంటూ సో అవసరానికి తగ్గట్టే ఉత్పత్తి చేయడం, అంతకంటే తక్కువ చేస్తే రేట్ పెరుగుతుంది. ఇలా చేస్తూ వస్తున్నారు. నార్మల్గా అయితే అంటే అమెరికా ఈరోజు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ప్రపంచంలో. వాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. ఈ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ మీద డిపెండెన్సీ అనేది వాళ్ళకు కూడా ఉన్నది. దాంతో ఏమైందంటే ఈవెన్ అమెరికన్ మార్కెట్స్లో కూడా, అమెరికన్ వీధుల్లో కూడా, వాళ్ళ పెట్రోల్ బంకుల్లో కూడా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏదో భారతదేశంలో కూడా పెరిగిపోతుంది అని చెప్పి మనం గొగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లాంటి దేశంలో మనకంటే చీప్గా ఉంది అని వీళ్ళు మాట్లాడతారు. కానీ పాకిస్తాన్ కూడా IMF ఆంక్షల వల్ల వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ 2 సార్లు చేశారు, ఇంకా చేస్తారు వాళ్ళు. అక్కడ పరిస్థితి ఏంటంటే సబ్సిడీలు భయంకరంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అది చాలా తక్కువ ధరలో వాళ్ళు అమ్మగలిగారు ఇంతకాలం. అది అన్సస్టైనబుల్. ప్రభుత్వం ఎకానమీ బంకులు కూడా చాలా వరకు మూసేశారు లాస్ట్ టైం. సో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళతో కంపేర్ చేయకూడదు. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. మనకు ధరలు ఇంతగా పెరిగిపోతుంటే భారత ప్రభుత్వం దాన్ని సానుకూలంగా దాని గురించి ఆలోచన చేసి మన ట్యాక్సులు తగ్గించడం జరిగింది. ఒక 2 వారాల క్రితం తగ్గించుకున్నాము, కొంత ధరలు తగ్గాయి మనకు. అయినా కానీ ధరలు తగ్గే సూచన కనిపించట్లేదు, పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే $80 పర్ బ్యారెల్ దాటిందంటే కనుక మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు 80-84 మధ్యలో ఉంది అది ప్రస్తుతానికి పెట్రోల్ ధరలు. కాబట్టి దీనిని సస్టైన్ చేయడానికి ఒక 6 దేశాలు ఏం చేశాయంటే వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, అంటే దీన్ని నిలువ ఉంచినటువంటి చమురు ఏదైతే ఉన్నదో, ఏదైనా యుద్ధం వస్తేనో, ఏదో విపత్కరమైన పరిస్థితులు వస్తేనో, లేదా మన లాస్ట్ టైం సౌదీ అరేబియా మీద దాడులు జరిగి వాళ్ళ 50-60% వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయిందో, అటువంటి పరిస్థితులలో మనం కొన్ని వారాలు తట్టుకోవడానికి సరిపడినంత నిలువలు ఏవైతే వీళ్ళు ఈ దేశాలు పెట్టుకున్నాయో ఆ నిలువలలో నుంచి కొంత భాగాన్ని వాళ్ళు మార్కెట్లోకి వదులుతున్నారు వాళ్ళు. ఓకే, 50 మిలియన్ బ్యారెళ్ళు అమెరికా వదులుతోంది. భారతదేశం 5 మిలియన్ బ్యారెళ్ళు వదులుతోంది భారతదేశం. అలాగే యునైటెడ్ కింగ్డమ్ వచ్చి 1.5 మిలియన్ బ్యారెళ్ళు వాళ్ళు రిలీజ్ చేశారు. జపాన్ 4.2 మిలియన్ బ్యారెళ్ళు రిలీజ్ చేస్తున్నారు మార్కెట్లోకి. చైనా, సౌత్ కొరియా కూడా మేము చేస్తామని చెప్పాం కానీ ఇంకా వాళ్ళు ఎంత చేస్తారు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఇవన్నీ వచ్చేసరికి ధరలు కొంచెం తగ్గుతాయి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేశారు. మళ్ళీ ఏం చేశారంటే ఈ ఓపెక్ ప్లస్ అంటే ఓపెక్ ప్లస్ రష్యా ప్లస్ రష్యన్ సంబంధించినటువంటి దేశాలు, ఇంకొక 10 దేశాలు, ఇవన్నీ కలిసి మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు 1000 బ్యారెళ్ళకి 900 ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు 900 కూడా తగ్గించి 800కి వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఆ రేట్ ఎట్టి పరిస్థితుల్లో సస్టైన్ చేయాలని వాళ్ళు చేస్తున్నారు. రేట్ యుద్ధం జరుగుతుంది. ఇది వచ్చే 1-2 నెలల వరకు ఇది తప్పదు. ఇది
ఎందుకంటే వింటర్ సీజన్లో చలికాలంలో దీని యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది, హీటింగ్ చాలా కావాలి కాబట్టి ఆ దేశాలంతా హీటింగ్ ఎక్కడెక్కడ కావాల్సిందో అవన్నీ కావాల్సి వస్తుంది కాబట్టి దాని కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫిబ్రవరి మార్చ్కి వచ్చేసరికి కన్జంప్షన్ కొంచెం తగ్గుతుంది. తగ్గేసరికి ఇది సస్టైనబుల్ అనేసరికి ఆబ్వియస్లీ దాని రేట్ పడిపోతుంది, ప్రజలు కొనడం మానేస్తారు, కొంచెం తగ్గుతుంది. కాబట్టి అప్పుడు కొంచెం కరెక్ట్ అవుతుంది. మార్చ్ వరకు మనకు చాలా హై రేట్స్లోనే మనకు పెట్రోల్ డీజిల్ ఉండబోతున్నాయి. ఓకే, ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించిందనో ప్రభుత్వాన్ని తిట్టి లాభం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉన్నది. దీనివల్లనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంకో ప్రాబ్లం కూడా ఉన్నది. మనకు కూరగాయలు కావచ్చు, ధాన్యాగారం కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా ధరలు పెరిగినాయి. భారతదేశంలో కూడా మనకు టొమాటో ఆల్మోస్ట్ 90-100 రూపాయలు ఉంది. ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి ఇమ్మీడియట్గా అనకూడదు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫినామినా ఇది, ఏదో భారతదేశానికి ఒకటే కాదు. ఎందుకంటే చైనా నుంచి మొత్తం లాజిస్టిక్స్ డిస్రప్షన్ వచ్చింది మనకు. ఓకే, అవును, మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు డిస్రప్షన్ రావడంతో ఇంపాక్ట్ ఉంటుంది మనకని. కరెక్ట్. ప్రపంచానికి మ్యాక్సిమం ఫర్టిలైజర్ సప్లై చేసేది చైనా, అది ఇప్పుడు దెబ్బతినడంతో ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలైజర్ యొక్క షార్టేజ్ వచ్చింది. ఫర్టిలైజర్ షార్టేజ్ రావడంతో ప్రొడక్షన్ తగ్గింది. ఓకే, ప్రొడక్షన్ తగ్గతోటి డిమాండ్ తగ్గలేదు కాబట్టి ఈ మిస్ మ్యాచ్ వల్ల ధరలు పెరిగాయి. ఇది ఒక భారతదేశానికి సంబంధించింది కాదు. అందుకని ఇటువంటివన్నీ కూడా మనం చాలా ఒక వైడర్ యాంగిల్లో చూడాలి. కానీ మోదీ ఫెయిల్యూరు, మోదీ ప్రభుత్వం పనికిమాలింది టక్కుమని మన భారత ప్రభుత్వాన్ని తిట్టడం అనేది ముందర ఆపాలి. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది, దానివల్ల భారతదేశం మీద ఎటువంటి ప్రభావం ఉంది, భారత ప్రభుత్వం ఏం చేసినా కానీ తట్టుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నది. ఓపెక్ ప్లస్ వాళ్ళు చేస్తున్నది, అలాగే చైనా యొక్క లాజిస్టిక్స్ ప్రాబ్లం వల్ల ధరలు అనేది పెరిగేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాము. ఇంకా బహుశా 1-2 నెలల వరకు మనకి ఈ పరిస్థితి మారే సూచనలు నాకు కనిపించట్లేదు. బహుశా ఫిబ్రవరి ఎండ్ చివరిలోనో మార్చ్ ఫస్ట్ వీక్లోనో కొంత ఊరట వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా వివరణాత్మకంగా ఓపిక్గా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు. చాలా డెవలప్మెంట్స్కి సంబంధించి మీ విశ్లేషణ ప్రతి వారం ప్రేక్షకుల నుంచి విపరీతమైన అభినందనల్ని అందుకుంటూ ఉంది ఈ గ్లోబల్ రౌండప్ చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం ఇంత సమయం వెచ్చిస్తున్నందుకు. సో చూస్తారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం మరిన్ని వార్తాంశాలపై విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాను. గ్లోబల్ రౌండప్ చర్చా కార్యక్రమాన్ని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ప్రతి కామెంట్కి మేము రెస్పాండ్ కాలేకపోతున్నాం, బట్ వెరాజ్ మీ కమెంట్స్ అన్నీ మేము చదువుతూ ఉన్నాము. ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకొని, మీ సూచనల్ని సలహాల్ని పరిగణలోకి తీసుకునే మా చర్చా కార్యక్రమం ముందుకు సాగుతోంది. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అండ్ ఈ చర్చా కార్యక్రమం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనలిస్ట్ హబ్ మాత్రమే కాదు, భారతీయం, క్షాత్రం 2 ఛానల్స్, అదేవిధంగా నేషనలిస్ట్ హబ్ ఇంగ్లీష్ 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.